లోతైన గాయముంది. తల్లిగారిని కోల్పోయిన తండ్రి ఆ దినమును జ్ఞాపకం చేసుకుంటూ, తండ్రి నరులందరూ పోవలసిన ఒక రోజు తండ్రి, ఒక సమయం మాకు ఉందని మేము కూడా జ్ఞాపకం చేసుకోవడానికి, ఈ సభను మా వినికిడిలో అర్థవంతంగా ఉపయోగించుకోవడానికి మీరిచ్చిన సమయమును తండ్రి ధ్యానించడానికి మమ్మల్ని పురుగొలుపుతున్నారని గ్రహించే మనస్సును మాకు దయచేయండి. ఏదో వచ్చాము వెళ్ళామని తండ్రి, ఏదో ఫంక్షన్ అనే ఒక హడావుడిలో ఎవరో ఉండక, ఇది ప్రాలాపించే వారి గృహం అని గుర్తెరిగి, ఒకరోజు మా గృహాల్లో కూడా తండ్రి, మా మునుబట్టైనా మా కుటుంబ సభ్యులను బట్టైనా ఈ గోస ఒకరోజు వినబడుతుందని తండ్రి గుర్తెరిగి మనస్సును బట్టి మీ చిత్తానుసారంగా నూతన సంవత్సరపు తొలి దినాల్లోనే తండ్రి ఇలాంటి సభను తండ్రి ఇంతమందికి మీరు వినిపిస్తున్నారంటే ఈ ఏడాది ఎవరితో మీరు మాట్లాడాలనుకుంటున్నారో మాకు తెలియదు. భద్రపరచండి, భద్రత వారికి దయచేయండి. ఏ రోజైనా ముగింపు దినాలు ఉన్నాయన్న గ్రహింపును వారికి నేర్పించండి. వెళ్ళిపోవలసిన మేము తండ్రి ఏ విధముగా ఎక్కడి నుండి వెళ్ళిపోవాలో, మా ఉనికి ఇలా నుండి పరమునకు ఎలా పెనవేసుకుని ఉండిపోయిందో లేఖనాల వెలుగులో మరొక్కసారి మమ్మల్ని దర్శిస్తారని కోరుతున్నాం తండ్రి. మమ్మల్ని దేశిస్తున్న వారిని, ప్రేమిస్తున్న వారిని కూడా తండ్రి ఈ వాక్యపు ఉనికిలో తండ్రి ఆదరిస్తారని అర్థిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. తల్లిగారి యొక్క జ్ఞాపకాలు జ్ఞాపకం చేసుకుంటూ పెట్టిన ఈ సభ, ఈ జ్ఞాపకార్థపు సభ, ఇది క్రీస్తు విజ్ఞాన సభ. నిజానికి జ్ఞాపకార్థ సభలు వాకిటిలోనో, మేడల మీదో, లేకపోతే ఏదో ఒక మనకి చిన్న సిమెంట్ రోడ్డు మీద జరిగిపోతాయి. ఇది జ్ఞాపకార్థ సభ కాదన్నా, మా తల్లి గారిని జ్ఞాపకం చేస్తూనే మా సమాజానికి, మా ఊరికి సత్యము చెప్పాలని సహోదరులకు వారి కోరిక మంచిది. ఏది ఏమైనా ఈ యొక్క సమయం విలువైనది. ఏ సభకి వెళ్ళినా మీ మాటలు బాగా వినాలి. మీ మాటలు ఏమేం మాట్లాడుకుంటారో నాకు తెలియదు, కానీ జ్ఞాపకార్థ సభకు వచ్చిన ప్రతి ఒక్కరూ మనం కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం కూడా ఒక రోజు చచ్చిపోతాం. మనం కూడా ఒక రోజు చనిపోతాం. మనకు కూడా ఒక రోజు జ్ఞాపకార్థ సభలు పెట్టే గడియలు వస్తాయి. పుట్టినవాడు ఎవడైనా ఒక రోజు ఖచ్చితంగా బయట సామెత చెప్పినా చెప్పకపోయినా గిట్టాల్సిందే. గిట్టినడు మళ్ళీ ఇంకెప్పుడు పుట్టడు కూడా. ఒకరోజు ఇక్కడి నుంచి ఎగిరిపోవలసినది. మానవ ప్రపంచానికి మరిసిపోయి బ్రతుకుతున్న మాటల్లో ఒక మాట, అది కావాలనే మర్చిపోతారు, మరణిస్తామని మర్చిపోతారు. ఆ మాట కూడా ఇష్టపడరు. ఆ మాట చెబుతున్నప్పుడు కూడా ఇష్టపడరు. పొరపాటున ఆ మాట నోటండి వచ్చిందంటే మన భార్య మన నోటి మీద చేసి ఇంకెప్పుడు అలా అనకండి, అది కాదే పిచ్చి మొహం, నువ్వు ఇలాగాని చేసేవాడు నేను చేస్తానంటే అలా అనకండి, మీకన్నా ముందు నేనే. మనం ప్రేమించిన వారు చనిపోతే మనం తట్టుకోలేం, మనం చూసేవారు చనిపోతారంటే తట్టుకోలేం. చివరికి మనకే చలి జ్వరం వస్తే చచ్చిపోతామన్నంత భయం. డాక్టర్ గారు మన చెయ్యి ఇలా పట్టుకొని ఒకసారి మనమే అలా ఎర్రగా చూసాడు అనుకోండి, ఏం చెప్పండి ఒక నిమిషం, ఆయన ఏం చెప్పకపోతే చాలు ఇంకా ఆ రోజు చచ్చిపోతామ్మా. అంత భయం మనకి, చావంటే భయం. ఇంట్లో నుంచి పిల్లలు వెళుతున్నప్పుడు, స్కూల్కి వెళుతున్న టైంలో ఒక తల్లితో కుర్రగాడు ఇలా, అమ్మా వెళుతున్నానే అన్నాడు. ఏయ్ వెళ్తున్నానుగా, వెళ్ళొస్తున్నానని చెప్పు. గుబుక్కుమని తదాస్తు దేవతలో పయనించి అటు నుంచి అటు వెళ్ళిపో అంటారు. ఏమని భయం వాళ్ళ అమ్మకి, అలా అంటారు. లేదు తర్వాత విషయం. ఏది ఏమైనా మాటలు ఇష్టపడం, భయం మనకి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, చూస్తుండగానే రోజు రోజుకి చచ్చిపోతాం. రోజు రోజుకి చచ్చిపోతాం. చావు అనేది ఒక్కరోజు వచ్చేది కాదు, గుర్తుపెట్టుకోండి. రోజు రోజుకి చస్తాం.
ఒకప్పుడు నా ఎంట్రుకలు నల్లగా ఉండేవని చెప్పుకుంటా, కానీ ఈరోజు ఎంట్రుకలు మెరుస్తున్నాయంటే చావు నీ బాడీకి స్టార్ట్ అయింది, గుర్తుపెట్టుకో. ఒకప్పుడు ఆమడ దూరాన్ని ఉన్న వారిని చూసావని ఈరోజు ఇంత దగ్గరగున్నా కూడా చూడలేకపోతున్నానంటే నా చూపుకి సావు స్టార్ట్ అయిందని గుర్తుపెట్టుకో. ఒకప్పుడు ఏం తిన్నా అరిగేది, ఇప్పుడు కనీసం పెరుగన్నం తిన్నా కూడా అరగట్లేదంటే నా జీర్ణ వ్యవస్థ చావడం స్టార్ట్ అయిందని గుర్తుపెట్టుకో. ఒకప్పుడు ఎంత బరువైన ఎత్తేవని ఇప్పుడు గిన్నెడు నీళ్లు కూడా పైకి ఎత్తలేకపోతున్నానంటే నా ఓపిక చచ్చిందని గుర్తుపెట్టుకో. ఒకప్పుడు ఏ సొక్కా వేసుకోవాలి ఈదులోకి వెళ్ళడానికని రకరకాల స్టైల్ కొట్టేవాళ్ళు. అద్దం ముందు 60 సార్లు చూసుకుని బయటికి వెళ్ళేటప్పుడు అది ప్యాంట్ వేయాలా, లింగి కట్టాలా, షర్ట్ వేయాలా, టీ షర్ట్ వేయాలని ఇన్ని డిజైన్లు ఎత్తుకున్న మనం ఒకరోజు చొక్కా వేసుకోవడానికి కూడా ఓపిక రాదు, చావు స్టార్ట్ అయిందని గుర్తెట్టుకో. మనమందరూ నేర్చుకోవాల్సిన నిజమేంటో తెలుసా? ఇన్ని రకాలుగా చచ్చి 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 ఒకరోజు పూర్తిగా చచ్చిపోతాం. అదే ముగింపు రోజు. ఇన్ని హెచ్చరికలు మనకు కనబడుతుంటాయి. మన తల చెబుతుంది నువ్వు చనిపోతున్నావని, నీ కంటి చూపు చెబుతుంది నువ్వు చనిపోతున్నావని, నీ సత్తువ చెబుతుంది నువ్వు చనిపోతున్నావని, నీ ఓపిక చెబుతుంది నువ్వు చనిపోతున్నావని. ఎంత దూరమైన నడిచెళ్ళే నీవు 4 అడుగులు బాత్రూంలో కూడా వేయలేకపోతున్నావంటే ఆ అడుగులే చెబుతున్నాయి నీ అడుగులేక పడవని చెప్పకనే చెబుతున్నా. మానవ ప్రపంచం రోజు రోజుకి ఎలా తయారవుతుందో తెలుసా? చావుని మర్చిపోతున్నాం అనుకుంటున్నావా తప్ప నువ్వు మర్చిపోయినా నీ ఆకారం మర్చిపోదుగాక మర్చిపో. అది రోజు రోజుకి జ్ఞాపకం చేస్తుంది. రోజు రోజుకి ఎలా జ్ఞాపకం చేస్తుందో తెలుసా? నువ్వు అద్దం తిన్నప్పుడు, అద్దం చూస్తున్నప్పుడు జ్ఞాపకం చేస్తుంది. నువ్వు అన్నం తిన్నప్పుడు జ్ఞాపకం చేస్తుంది. నువ్వు దువ్వుకున్నప్పుడు జ్ఞాపకం చేస్తుంది. నీ చేతి అరిచేళ్ళు మడతలు జ్ఞాపకం చేస్తాయి. నీ అడుగులు తడబాటు జ్ఞాపకం చేస్తుంది. నీ బ్రీతింగ్ లెవెల్స్ నీకు జ్ఞాపకం చేస్తుంది. నీ హార్ట్ అప్ అండ్ డౌన్ జ్ఞాపకం చేస్తుంది. నీ ఎనర్జీ లెవెల్స్ జ్ఞాపకం. ఒక్కటేంటి, అడుగడుగునా నాకు ప్రతిరోజు నా దేహం చెబుతుంది ఒకరోజు నువ్వెక్కడ నన్ను వదిలి వెళ్ళిపోతావు. ఖచ్చితంగా వెళ్ళిపోతాం. అది శ్రీమంతుడైనా, సామంతుడైనా, డబ్బున్నవాడైనా, డబ్బు లేనుడైనా, స్త్రీ అయినా, పురుషైనా, పిల్లగాడైనా, వృద్ధాప్యులు ఉన్నవాడైనా, ఈరోజు మాట్లాడుతున్న స్పీకర్గున్న నేనైనా మనందరికి ఒక రోజు ముగింపు రోజు ఉంది. అది వద్దన్నా భూతంలా మన మీదకి వచ్చేస్తాం. అది వద్దన్నా వచ్చేస్తుంది. సావుకుండే దాని గుణమేంటో తెలుసా? అది కారణాలు ఎదుగుతుంది ఎత్తుకెళ్ళిపోవడానికి. అది కారణాలు ఎదుగుతుంది. ఒకడికి రోగం కారణం ఎదుగుతుంది, వాడికి రోడ్డు ప్రమాదం కారణం ఎదుగుతుంది, ఒకడు గుండెపోటు కారణం ఒక్కొక్కడిలో కారణాలు ఎదుగుతాయి. కారణాలు ఏదైనా ఆన్సర్ ఒకటే, చావు, చచ్చిపోతాం. కారణాలు ఎన్నన్నా చెప్పండి. రోగం వచ్చి చచ్చాడా, యాక్సిడెంట్ అయి చనివాడా, లేకపోతే బ్రీతింగ్ అందక ఎలా చనిపోవడం వదిలే, మొత్తం మీద కారణాలు ఏవైనా ఆ చావు వంక పెట్టడానికి కారణాలు ఎదుగుతుంది. అది పాపం వలన వచ్చిన జీతం, దాని మూల్యం ప్రతి ఒక్కడో మోయాల్సినది. ముగింపు దినాలు ఏమన్నా బాగుంటాయంటే ఏం బాగుంటున్నాయండి ముగింపు దినాలు? 30-40 దాటేసరికే మన సరళ రేఖ వంకరలు తిరిగిపోతుంది. 30-40 తిరిగేసరికి ఒకప్పుడు భార్యడి కాలం అంటే 80-90 బతికేవారు. ఏం లైఫ్ గ్యారెంటీ ఉంది చెప్పండి? తిండిలో క్వాలిటీ లేదు, తాగే పాల్లో క్వాలిటీ లేదు. చివరికి నిన్నగాక మొన్న ఆక్సిజన్ సిలిండర్లో క్వాలిటీ లేదు. వ్యాక్సిన్లు వేసుకుందామంటే వ్యాక్సిన్లు అమ్మేసినోడు ఒకడు, కలిపేసినోడు ఒకడు, వేసుకున్నందుకు పోయిన వాళ్ళు ఒకడు, వేసుకోలేనందుకు పోయిన వాళ్ళు మరి కొంతమంది. ఎక్కడుందో చెప్పండి బతుకు గ్యారెంటీ? బతికేదే లింగమని 40. ఈ 40లో మళ్ళీ వైరస్లు, ఈ వైరస్లో ప్రమాదాలు. రోగం వచ్చిందిరా దేవుడా అని వెళితే వాళ్ళ మనతో వ్యాపారాలు. ఏముంది జీవితం చెప్పండి? జీవితం ఎడిపోయినా మనం ఏదో బాగుందనుకుని ₹10 ముగ్గు నేను వేసి రామ్మా న్యూ ఇయర్ అన్నాం. మనం న్యూ ఇయర్ కాదు నీకు వచ్చేది. ఎటు పోయినా
ఏ సెక్టార్లో నువ్వు చూసినా నీకు సావు రెడీగా ఉందని గుర్తెట్టుకో. ఖచ్చితంగా ఎగిరిపోతాం, ఏదోలా ఎగిరిపోతాం. అందుకే మానవ జీవితాలు 40 WHO 15-20 సంవత్సరాల క్రితం WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన ఒక రికార్డు మన ఇండియాను గురించి, సగటు భారతీయుడు తినే తిండ్లు బట్టి 60 ఏళ్ళు బతుకుతాడన్నాడు. మళ్ళీ అదే WHO అందే 60కి గ్యారంటీ లేదండి. అంటే 30కే బండి తేడా వచ్చింది, 40కే తేడా వస్తుంది, అయిపోయింది. వృద్ధాప్యం కూడా ఒక సేవకుడు చెబుతున్నప్పుడు ఆ రోజుల్లో నాకు కన్నీళ్ళు వచ్చాయని ఉదాహరణ చెప్తుంటే, ఆ రోజు ఎలా ఉంటుందో తెలుసా? హడావుడిగా తిరిగే మనకి వయసు మళ్ళీ కొలది హడావుడు అలా అలా తగ్గిపోతుంటా. చకచకా పరిగెట్టే మనం కనీసం పరిగెడదామన్న ఆలోచన కూడా మంచిది కాదనుకో. ముగింపు ఎలా ఉంటుంది తెలుసా? నిజంగా చాలా భయంకరంగా ఉంటుందండి. 4 మాటలు. ఒకప్పుడు మంచి కూర ఉండకపోతే భార్య మీద తిరగబడతాం. సారీగా చెబితే మొక్కండు టక్క మొక్క తినే ఈ బండి, అదే బండి ఒక రోజు అందట సారీ ఎట్టకపోయావా అంత. ముక్క తింటే ఈరోజు వెళ్ళిపోయేలా ఉన్నావు. ఆ రోజు ఆ ముక్క కోసమే గొడవెట్టావు, వయసు మళ్ళేసరికి ఒట్టిసారిగా అయిపోయావా అన్నా. తేడా వచ్చింది. ఒకప్పుడు బాగా వినాలి, మనం చూస్తే మురిసిపోయే భార్య ఈ ముసలోడికి సాకిరి చేయలేకపోతున్నాడని మూలుక్కుంటాదంటే నమ్మగలవా? ఇది నిజం, ట్రూత్. మన కౌగిట్లో పడుకున్న మన భార్య ఒకరోజు ఓదే బాగున్నాను కూడా బయటికి కనబడకుండా. నిజంగా ఇవి సొసైటీలో జరుగుతున్న నిజాలు ఇవి. ఏదో ఒకటి తిని బతుకుతాం అనుకునే చివరికి ఆ చారు తింటే కూడా బతకలేని రోజులు దాటిపోయి పరిస్థితి ఎక్కడికి వస్తుందో తెలుసా? మందులేసుకుంటే కానీ బతకని రోజులు వస్తాయి. ఉదయాన్నే ఏ టిఫిన్ తినాలి, మధ్యాహ్నం ఏ ముక్క వేసుకోవాలి, సాయంత్రానికి ఏది వేసుకోవాలనుకునే మనకే చివరికి సారు చుక్క కూడా దాటిపోయి ట్యాబ్లెట్ ముక్కేసుకుంటే కానీ బతకని రోజులు వస్తాయి. చివరికి ఏమైపోతాం తెలుసా? అన్నం తిని బతికే రోజులు పోయి చెప్పండి, మందులు తిని బతికే రోజులు వచ్చేస్తాయి. ఒకప్పుడు రూపాయి పాపాయి ఉంటే ఇంట్లో ఏదో ఒకటి కొందాం అనుకుంటే, ఇప్పుడు రూపాయి పాప ఉంటే కదల్లేక మనకెవడో మందులు తేకపోతే ఆ చేతికర్ర పట్టుకుని మనమే పోయి ఆ మెడికల్ షాప్ ముందు గంటన్నర నిలబడితే మన వయసుని బట్టి మనల్ని ఎవడో లెక్క చేయకపోతే లాస్ట్లో షాప్ కట్టేసే ముందు ఏ పెద్ద అయినా ఉన్నావా అని అడిగితే అప్పుడు చెప్పారు, బీపీ మాత్రలు ఉంటాయి ఇవ్వయ్యా. ఎంత ఘోరం చూడండి. మనల్ని పట్టించుకోరు. మనం సంపాదించిన రూపాయలతో ఎదిగిన మన మనవళ్ళు, మనవరాళ్ళు, మన కొడుకులు, కూతుర్లు మనకు వయసు మళ్ళేసరికి చల్లీలు ఇవ్వండి రా గ్లాస్ అన్నా కూడా నాకు ఖాళీ లేదు నానమ్మ అని చెప్పి, ఇక్కడ ఎండ తగులుతుందిరా నన్ను తీసుకెళ్ళి లోపల ఏంటంటే ఒకసారి వాగమంటే నీ ఎల్ఐసి డబ్బులు చేసుకుంటావు, ఎక్కడ దిగిన అలవాడు అత్తమాల నేను లోపల బయటకు అవడం వస్తాడు. ఈరోజు వినబడతా ఇంట్లో సంపాదించి మొత్తం సంపాదించి కొడుకులకి మనవలకి వాళ్ళు చేతిలో పెడితే, అన్నీ సంపాదించాలి చేతిలో పెడితే మన చేతిలో మనకెట్టారు చెప్పెట్టి చెట్టు కింద ఉండి లోనకు రావద్దన్న. జీవితాలు ఎలా ముగుస్తున్నాయో చూడండి. ఏ కొడుకులు కూతుర్లను ముద్దాడి ముడ్డు తుడిసి అన్నీ తుడిసి వాళ్ళు టాయిలెట్ వేసినా ఏం చేసినా అన్నీ ఓదార్చు, నువ్వు టాయిలెట్ వేస్తే ఆ పై బట్ట కూడా తీరని గుర్తెట్టుకో. నువ్వు ఏమాత్రం సత్తువు లేకుండా కథలు లేకుండా పడ్డావో నేను ఎప్పుడు ఈడ్చేద్దామని చూస్తారు, గుర్తెట్టుకో. చూద్దాం ఒకసారి యోబు గ్రంథం. ఒక భక్తుడు బాధపడ్డాడు ఆ విషయాలు. యోబు గ్రంథం త్వరగా యోబు గ్రంథం 19వ అధ్యాయం
యోబు గ్రంథం 19వ అధ్యాయం, యోబు గ్రంథం 19వ అధ్యాయం. ఒక భక్తుడి జీవితంలో తన జీవితం ఒక్కసారే పెను మార్పులు వచ్చేసరికి ఆయన జీవితంలో జరిగిన అలజడికి ఆయన స్పందన ఎలా ఉందో చూడండి. 19వ అధ్యాయం. అంతటి యోబు ఎలాగూ ఉత్తరం ఇచ్చెను, ఎన్నాళ్ళు మీరు నన్ను బాధించుతారు, ఎన్నాళ్ళు నా ప్రాణ స్నేహితులు అనుకున్నాను రా మీరు, నా ఎన్ను తట్టు నా అనుకుంటాను రా మీరు. కానీ నాకు విపత్తు జరిగి నా లైఫ్ అలా పడి ఇలా లెగిసేసరికి నా ప్రాణ స్నేహితులు కాదురా, నా ప్రాణానికి సంకటం అయిపోయారు. పైపెచ్చికి యోబుని ఏమన్నా తెలుసా, అందమైన జీవితం, నీ జీవితం అడివి అయిపోయిందంటే ఊరకే అయిపోతుందా, నువ్వు ఏదో పాపం చేసి ఉంటావు అన్నారు. ఎవరిని? ఈ లోకం ఎలాంటిది చెప్పినా, బాగున్నంత కాలం బ్రదరో బాగున్నంత కాలం అయ్యగారు బాగున్నంత కాలం మనల్ని అలా వాదారుస్తాడు. కాలంగో మక్కంగో చెయ్యంగి జీవితం ఒక్కసారి అలా పడాలేసింది అనుకోండి, నువ్వే తేడా చేసి ఉంటావు అంట. యోబుని కూడా అలాగే అన్నారు, యోబు జీవితాన్ని కూడా అలా అన్నారు. సొంత స్నేహితులు పొడి చేశారు, బయట వాళ్ళు పొడి చేశారు. ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడని మొదట బాగానే బాధపడ్డారు. తర్వాత ఇతను ఏదో తేడా చేసి ఉంటాడు, లేకపోతే ఆ దేవుడు ఎందుకు ఇలా మొత్తేస్తాడు అన్నారు. బాధల్లో ఉండి మనం ఏడుస్తుంటే మనల్ని ఇంకా బాధించే మాటలు ఎవడెవడ అండో, మన చుట్టూ తిరుగునోడు అంటాడు. మనకు గట్టి దెబ్బ ఎవడు కొడతాడు చెప్పనా? దూరంగా ఉన్నాడు కొట్టడు. చెప్పండి. దగ్గరున్నాడు గట్టి కొడతాడు. దూరంగా ఉన్నాడికి ఏమంతుంది కొట్టడానికి? దగ్గరకు ఉన్నవాడే కొడతాడు. యోబు స్నేహితులు బయటి వారు కూడా వదిలే, దగ్గరగుండి ఈ శ్రమలు తన దేహాన్ని కొడితే వీళ్ళ మానసికంగా కొడుతున్నారు. కొడితే కొట్టారు, ఊరోళ్ళు కొట్టారు, స్నేహితులు కొట్టారు. అని విషయం ఏంటి చెప్పనా, తన గర్భాన్ని చింపుకుని పుట్టిన కుటుంబీకులు కూడా ఆ గుండెల్ని పొడిసేస్తున్నారు. అవునా? చిన్న చిన్న కుర్రగాళ్ళు నడవలేనోళ్ళు కూడా యోబుని ఆట పట్టించి అన్నారట, బోసు తాతయ్య ఇంకా బతుకున్నావా అన్నట్టు ఎటకారం చేశారు. చూద్దాం ఒకసారి అదే 19వ అధ్యాయం, 14వ వచనం. నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు. మనకి బంధువులు ఎప్పుడో చెప్పనా? చెప్పండి. మనకి బాగున్నప్పుడు అందరూ బంధువులే. ఎందుకంటే మరి బంధువులు అంటేనే వాళ్ళకి మరొక పర్యాయపదం ఉంది. చెప్పండి. రాబంధులు. మనకి బాగున్నప్పుడే బంధువులు. అందుకే చూడండి, మనం పోయినప్పుడు ఎవడి ఇంటికి రాడు, కానీ మన ఇంట్లో ఫంక్షన్ జరుగుతుందంటే 10 రోజుల ముందు వచ్చేస్తారు. ఎందుకు మరి? రాబంధువులు కదా మరి. మనం పొడిచి తినేవద్దు. వచ్చాడు మళ్ళీ అందరూ గొంతమ్మ కొరకులు, కాయ తేరా, సీసా తేరా, ప్యాకెట్ తేరా, ముక్క తేరా, అత్తేరా, లత్తేరా, ఏమి ఆఫర్లండి. బాగున్నప్పుడు అందరూ బంధువులే, మన పొజిషన్ బాగుందనుకోండి, మనం ఏ ఎమ్మెల్యే ఎంపీ అవ్వంగానే కనీసం ప్రెసిడెంట్ అయిపోయాం అనుకోండి, లోకల్ ప్రెసిడెంట్. అప్పుడు మన గురించి ఏం చెప్తారు తెలుసా? ఆ ప్రెసిడెంట్ గారు ఎవరు అనుకున్నారు తెలుసా? మా బాబాయ్ గారు, అత్తయ్య గారు తాలేక మా మామ ఉండేది నాన్నమ్మ గారిని అట్టింజిట్టు ఆయన మాకు ఇలాగా అవుతాడు అనమాట అంట. ఏదో ఒక బీరకాయ పీస్ కలిపేస్తారు. ఎందుకు? మనకి పొజిషన్ ఉంది కాబట్టి. అదే మనకి ఏ పొజిషన్ లేదనుకోండి, ఆడా జేమ్స్ కాడా ఉండేవాళ్ళు అండి, ఆడ బాగుంటేనే, బాగోకపోతే బంధువులకు కూడా మనం అవసరం ఉండదు. నా బంధువులు నేను బాగున్నప్పుడు తెగొచ్చేవారు నా ఇంటికి, నా పరిస్థితి మారిపోయేసరికి నా దగ్గరికి రాకున్నారు. ఇంకా చెబుతున్నాడు చూడండి, నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయారు. ఎప్పుడు స్నేహితులు చెప్పండి? పాకెట్లో డబ్బున్నప్పుడు, పర్సులో డబ్బున్నప్పుడు స్నేహితులు, అడిగిందల్లా కొన్నప్పుడు స్నేహితులు, పొజిషన్ బాగున్నప్పుడు స్నేహితులు. మన పరిస్థితి ఏమాత్రం మంచం పట్టినా, ఆరోగ్య పరిస్థితులు తిరగబడినా, ఏ శ్రమ అయినా మనం ఊబుల్లోని గెంటేసినా మన స్నేహితులు కూడా మన పేరే మర్చిపోతారు. నా స్నేహితులు నన్ను మర్చిపోయి ఉన్నారు. నా ఇంటి దాసాదాసీలు నన్ను అన్యునిగా అన్యుడంటే ఒకప్పుడు అయ్యగారు నెల అయిపోయింది, అయ్యగారు సినిమాలో వచ్చేసింది, అయ్యగారు జీతం ఇవ్వండి, అయ్యగారు పండుగ వచ్చింది, అయ్యగారు బోనస్ ఇవ్వండి, అయ్యగారు. ఇప్పుడు అన్నారట, ఆయన ఎవరో మాకు తెలియదు.
ఓ మాట చెప్పనా, ఎనీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ మీరు తీసుకో, బాబు గారు ఫామ్లో ఉన్నప్పుడే, బాబు గారు అంటే చంద్రబాబు గారు ఉద్యోగం చేస్తున్న ఆఫీసర్ ఫామ్లో ఉన్నప్పుడే దారంట సెల్యూట్లు కొడతారు. ఆయన వస్తున్నాడంటే లేచి నిలబడతారు, ఆయన వస్తున్నాడంటే కుర్చీలు తీసి చూస్తారా, ఆయన వచ్చాడంటే వాటర్ తాగుతారా, కోకోనట్ వాటర్ తాగుతారా, ఏం తాగుతారు, ఓఆర్ఎస్ అని తెమ్మంటారా చెప్పండి. ఇన్ని అడుగుతారు. అదే ఆడు రిటైర్ అయిపోవచ్చాడు అనుకోండి, ఆడు ఎలా వస్తుంటే ఇలా పోతుంటారు. ఏదన్నా పొజిషన్ ఉన్నంత వరకే. యోబును కూడా చూడండి, నా ఇంటి దాసి నేను కూలిస్తే బతికేవారు నన్ను అన్యునిగా ఎంచుకున్నారు. అన్యుడంటే నేను ఎవరో తెలియనట్టు వ్యవహరిస్తున్నాను. ఇంకా కిందికి చెప్తున్నాడు, నేను వారి దృష్టికి పరదేశిని. ఎవరోనండి ఆయన, యోబు గారా అన్నట్టు అయిపోయారట. ఆయన ఎవరో తెలియనట్టు, నేను నా పనివారు పిలువగా వాడు ఏమీ పలుకుతలేదట, వినబడలేనట్టే. నా పనివాడిని పలుకుతుంటే అసలు ఎందుకు వినబడలేడు, ఎందుకు వినబడలేడు, లెగలేడు, తిట్టలేడు, కొట్టలేడు, జీతం ఇవ్వలేడు, అన్ని పొజిషన్స్ అయిపోయాయి, రోగం మీదకి వచ్చేసి ఇంకా ఏమనగలడని వినబడినా ఎలవా అన్నట్టు పోయాడట, పట్టించుకోకుండా పోయాడట. మనం కూడా చూడండి, మన ఇంట్లో ఎదురవుతే మనం బాగున్నంత సేపు తాతయ్య వస్తున్నాడు అని భయపడతారు, నాన్నమ్మ వస్తుంది అని భయపడతారు, నాన్న వస్తున్నాడు అని భయపడతారు. మంచం బట్టు నువ్వు అలా మంచం ముందు రే ఆగరా 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 పోయా అని పోతారు. వాళ్ళు ఆగమన్నా ఆగరు. నీళ్ళు ఇవ్వండి అంటే ఎవరు, మంచినీళ్ళు ఇవ్వండి అంటే ఎవరు, అన్నం పెట్టండి రా అంటే పెట్టరు. ఇది తినలేనమ్మా అంటే ఇదే వండం, తింటే తిను లేకపోతే మానే. మానవ బతుకు ఏదేదో స్టార్ట్ అవుద్ది. వద్దనుకున్న ఒకరోజు ఈ గడియలు మన జీవితంలోకి వచ్చేస్తాయి, ప్రతి ఒక్కరి జీవితంలోకి వస్తాయి. డబ్బు ఉందండి, నా పేరు మీద ఉందనుకున్నావేమో, డబ్బు ఉన్నందుకు ముందే పంపించేస్తారు, ఎందుకంటే నీ పేరు మీద ఉంది కదా. మరి నీకు అర్థమైంది లేదు, నా పేరు మీద డబ్బు ఉందంటే, డబ్బు ఉంటే ఇంకా ప్రమాదం, ఇంకా ముందు పంపించేస్తారు. నేను ఏదండి నామినీ నేమ్ మా కోళ్ళది మా కొడుకుది పెట్టాను, ఇంకెందుకు, ఇంకా గొడవలేదు, ఇంకా ముందుగా పంపించేస్తారు. నేను ఎంత దాస్తే అంత చంపేస్తారు, ఎంత దాస్తే అంత శ్రమ అయిపోతాం. చివరికి దాచిన దాని కొరకు దాయాలో తెలియదు, తినాలో బతకాలో తెలియదు, జీవితం అంతా అగమ్యగోచరం. యోబు జీవితంలో ఒక అనుభవం వచ్చింది. నా పొజిషన్ మారేసరికి నా వారే నన్ను ఎరగనట్టున్నారు. ఇంకా అన్నాడు, నేను నా పని వారు పిలవవాడు ఏమీ పలకలేదు, నేను వాడిని బతిమాలవలసి వచ్చిన. ఒకప్పుడు యోబు పిలిస్తే టకా టకాని గడపలు తనుకుంటూ వచ్చేసేవారు. ఇప్పుడు ఒరే కొంచెం అన్నం పెట్టండి రా అని అడిగినా పట్టించుకోవట్లేదట, కనీసం చూడండి రా అంటే పట్టించుకోవట్లేదు. నా ఊపిరి నా భార్యకు అసహ్యం. ఇది మరీ ఘోరంగా ఉంటుందండి. మా ఆయన నా భర్త ప్రెసిడెంట్ గారు నా భర్త, ఎమ్మెల్యే గారు నా భర్త, ఎంపీ గారు నా భర్త, జేమ్స్ గారు నా భర్త, నా భర్త నా భర్త నా భర్త నా భర్త అని చెప్పుకున్నాడు అంటాడట. ఇలా రోజు వచ్చి అవి పుస్తులు ఇలా దండం పెట్టుకోదు. ఆ రోజు ఉదయాన్నే వచ్చి పుస్తులు ఇలా తీసుకుని ఇలా కళ్ళకు అతుకోదు, ముక్కు దగ్గర చెయ్యెట్టి ఇంకా చచ్చిపోలేదట అనుకుంటారు. ఆ రోజు ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసా, ఇంకా చనిపోలేదండి. ఏ కుటుంబీకుల కొరకు బతికామో ఆ కుటుంబీకులే మనం పోతే బాగుండని చూస్తారు. నా భార్యకి నా ఊపిరి అసహ్యమై, ఒక కోడల గొడవ పెడుతుంది, మామగారి ఇంట్లో ఉండడానికి వీలు లేదు, మామయ్య గారి ఇంట్లో ఉండడానికి వీలు లేదు, సెపరేట్ గది ఇవ్వండి, లేదంటే మనకు సెపరేట్ గది చేయండి, ఆయన ఉండడానికి వీలు లేదు, మీ అమ్మ ఇంట్లో ఉండడానికి వీలు లేదని ఏవే అని అడిగితే వాళ్ళ వలన ఇల్లు వాసన వస్తుందండి, వాళ్ళు ఉండడం వల్ల నేను శుభ్రం చేయలేకపోతున్నాను, బాత్రూములు వాసన వస్తున్నాయి, వాళ్ళు ఉండడానికి వీల్లేదు, వాళ్ళైనా ఉండాలి, నేనైనా ఉండాలి. నిర్ణయించుకోండి. ఇలాంటి ఒత్తిళ్ళకి ఎంతమంది తల్లిదండ్రులని బండెక్కించుకుని వచ్చి వాళ్ళ బ్యాగులు తీసుకుని వచ్చి ఊరెళదామమ్మా అని చెప్పి ఊరు చివర దించి వెళ్ళిపోయిన కొడుకులు ఎంతమంది లేరనుకుంటున్నారు. ఇప్పుడే వస్తామని చెప్పి బలవంతంగా తల్లిని తండ్రిని కట్టుబట్టలతో ఆ రోడ్ల మీద వదిలేసిన వాళ్ళు ఉన్నారు. ఎన్ని అనుకుంటున్నారండి సొసైటీలో? మన సత్తు ఉన్నంత వరకే మనం ఎవరికైనా ఉపయోగం. మనకు సత్తువు తగ్గిందో చివరికి మనం కూడా ఉపయోగకరంగా ఉండలేము. గుర్తుపెట్టుకో.
మనల్ని ఎవ్వరు పట్టించుకోరు, మనల్ని ఎవ్వరు ఆదరించరు. చివరికి నా కౌగిటిలో భార్య కూడా నా ఊపిరి అసహ్యమైంది. నేను కనిన కుమారులు నా వాసన అసహ్యం. అదే ఆ కొడుకు ఒకరోజు నీ మీద టాయిలెట్ వేస్తే సంబరపడిపోయావు. నా కొడుకు నా మీద టాయిలెట్ పోసాడు, సంబరపడిపోయావు. నా కూతురు నా మీద ఇదిగో ఇలా అశుద్ధం చేసిందని సంబరం పడిపోయావు. వాళ్ళ టాయిలెట్ మన మీద వేస్తే నన్ను ఎంత ప్రేమిస్తున్నారని ముచ్చట చెప్పుకున్నాం. వాళ్ళ నాన్న ఎంత ప్రేమించాడండి, అందుకే నన్ను వాళ్ళ నాన్న వచ్చినప్పుడు వాళ్ళ నాన్న మీదే వస్తాడండి. వాళ్ళ మామీని ఎంత ప్రేమించారు, ఎలా చెప్తాను. వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళు టాయిలెట్ పోస్తే మురిసిపోయాం. వారు బయటికి వెళ్తే నాన్న టాయిలెట్ వస్తుందంటే మురిసిపోయాం. వాళ్ళ గోరు ముద్దలు తింటుంటే మురిసిపోయాం. వాళ్ళ బుడిబుడి నడకలు నడుస్తుంటే మురిసిపోయాం. వాళ్ళని ఎత్తుకుని ముద్దాడేసాం. నడవలేక చిన్ని మాటలు మాట్లాడుతుంటే మురిసిపోయాం. ఆ చెక్క ఆదిమ్మ పట్టుకుంటా ఆ చేతికి మనమే చెయ్యో తెచ్చి తప్పుడు అడుగులు వేయొద్దురా, నీ అడుగులకు నేను తోడున్నాను రా అని అడిగి మడుగులెత్తాం. ఎన్నో నేర్పించాం. మన టాయిలెట్ వేస్తే మనం తీసిన మన తల్లిదండ్రులు ఆ రోజు పొరపాటున వారు లేవలేక ఏదన్నా శుభ్రత చేస్తే చెప్పండి, వాళ్ళ మనకు అసహ్యం అయిపోయారు. ఒకరోజు మనం నడవలేకపోతే మనకి చెయ్యిచ్చారు. ఈరోజు మనం నడుస్తుంటే వారు నడవలేకపోతుంటే చెప్పండి, వాళ్ళకి చెయ్యి కాదు కదా, బయట చిన్న స్థలం కూడా ఇవ్వలేదు. యోవే బాధపడుతున్నాడు. చిన్న పిల్లల సహా నన్ను తృణీకరించేది, నన్ను ఎవడో పట్టించుకోడు. చూడండి, మామూలుగా ఆ నానమ్మలో తాతమ్మలో తాతీయులు వయసు అయిపోయినారంటే పిల్లలకి ఎంత ఎటకరం అండి. చిన్న పిల్లలకి మనం కామెడీ యాక్టర్లాగా అంటాం. లోన నడుస్తుంటే పంచెట్లాగేవాడు ఒకడు, కర్రెట్లాగేవాడు ఒకడు, గెంటేవాడు ఒకడు, నవ్వేవాడు ఒకడు, గిల్లేవాడు ఒకడు. వృద్ధాప్యం ఎదుటోళ్ళకి మనల్ని కామెడీ యాక్టర్లా చూపిస్తుంది. అందరికీ నేను లోకువైపోయాను. నేను లేచుట చూసిన ఎడల బాలురు నా మీద దోషంలో పలికేదు తిట్టుకుంటున్నారట. ముసలివాడు వచ్చేస్తున్నాడని. నా ప్రాణస్నేహితులందరికీ నేను అసహ్యుడిని అయిపోయాను. నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడి, నా ఎముకలు నా చర్మంతో నా మాంసంతోనూ అంటుకొని ఉన్నవి. అస్థి చర్మము మాత్రము నాకు మిగిలి ఉన్నది, దేవుని హస్తము నన్ను మొత్తి. ఆయన ఏదో బాధపడి చెప్తున్నాడు ఈ మాటలు. తన జీవితం 2 పార్సాలు అయ్యేసరికి ఇన్ని జరిగాయట. యోబుకే కదండి, యోబుకి ఈ పరిస్థితులు సకాలంలో వచ్చి ఉండొచ్చేమోగా. ఒకరోజు మనకు చివరిలో ఈ ఖచ్చితంగా జరుగుతుంది. ఒకప్పుడు లేటుగా నిద్రపోతే మళ్ళీ 12-1 గంటలకు లేచుతామ్మా, మనల్ని అడిగేవాడు ఎవడ ఉంటాం. సమయం దొరికితే నిద్రపోదాం అనుకుంటాం, అని పొజిషన్ చివరిలో ఎలా ఉంటుంది తెలుసా? పెట్ట కోతెడితే లేచిపోతాం, అంటే పిరికి వచ్చేస్తుంది అన్నమాట. చిన్ని శబ్దాలకి ఆ మాట ఎక్కడుంది? ప్రసంగి గ్రంథం చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. ఎంత ఘోరమైన పరిస్థితుల్లో చూడండి ముగింపు దినాలు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. తిరగట్రాళ్ళు ధ్వని తగ్గిపోవును, ఈదులోని తలుపులు మూయబడును, పెట్ట కోతకు ఒకడు లేచి. చిన్ని శబ్దం వస్తే లేచిపోతాం. అంటే ఆ పొజిషన్ ఏమంటే చెప్పిన, రాత్రంతా నిద్ర పట్టదు. మనం ఏదో పొడిగా నిద్రపోతాం అనేసరికి ఏదో ఒక శబ్దం, ఏదో ఒక భయం. టాయిలెట్ వస్తుంది, లెగిసి టాయిలెట్కి వెళ్దామంటే భయం. ఎందుకో చెప్పిన, బాత్రూంలో జారి పడిపోయి చచ్చిపోతే ఎవరు చూడరండి. టాయిలెట్కి వెళితే భయం, బాత్రూమ్కి వెళ్తే భయం, చిన్న శబ్దం వస్తే భయం. ఎంత భయం అండి. ఒకడికేమో చిన్ని శబ్దాలంటే ఆ పిరికితనం వచ్చేసిందట. ఇంకొకడికి సంగీతాలు స్త్రీలు చేస్తున్న ఆడని శబ్దంగా ఉన్నట్టంటే ఒకడికి వినబడతలేదు, ఒకడికి వినబడితే నిద్ర రావట్లేదు. పొజిషన్ ఎలా మారిపోయిందో చూడండి. పరిస్థితులు ఎవరికీ బాగోవు. ఎవరైనా చివరి స్టేజ్ ఘోరంగా ఉంటుంది. మనం ఎన్ని ఎత్తుగలేసి ఎన్ని సూత్రాలు పాటించినా మరలా చెబుతున్నాను, ఒకరోజు చెప్పండి చనిపో. ఒకడు
పెద్ద సూపర్ స్టార్ ఉన్నాడు. అందరు స్టార్లు ఆయన చూసి వీళ్ళ మెలుగులు తిప్పడం స్టార్ట్ చేశారు. ఆయన ఇలా ఫ్యాంట్ జారిపోతున్నప్పుడు ఇలా ఫ్యాంట్ పెట్టుకుంటే అదొక స్టెప్. ఆయనకి ఏం దురదొచ్చి ఇలా గోక్కుంటే అది స్టెప్. ఆయన పెద్ద స్టారు, గోక్కుని ప్యాంట్ పెట్టుకున్నది పెద్ద స్టార్ అయిపోయాడు ఆయన. ఎవరన్నా అడగండి, ఆయన అంతే. మళ్ళీ ఫ్యాన్స్ ఫీల్ అయిపోతారు. అలా ఎలా స్టార్ అయిపోయాడు, మొత్తం మీద స్టార్ వేసాడు. ఆయన బెస్ట్ సింగర్, నిజంగానే బెస్ట్ డ్యాన్సరు. కానీ ఆ డ్యాన్సర్లో ఇలాంటి ఒక స్టెప్పులు అలా డ్యాన్స్ చేసి ఇలా డ్యాన్స్ చేసి బాగా ఫేమ్ వచ్చింది, నేమ్ వచ్చింది, డబ్బు వచ్చింది, పబ్లిక్లో మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఎప్పుడైతే దీనికి మోజుకు అలవాటు పడతాం కదండి, ఆ మోజుకు అలవాటు పడినప్పుడు బారెడి కాలం బతకాలనిపించింది. బతకాలి 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 బతకాలన్న ఆశ రోజు రోజుకి పెరిగిపోయింది. అప్పుడు అనుకున్నారు, డబ్బుంటే చెప్పండి, కొండ మీదట కోతిని తేవచ్చు. డబ్బుంటే కొండ మీద కోతిని తేవచ్చేమో కానీ కొండెక్కెళ్ళిపోయే ప్రాణాన్ని ఆపగలమా? ఆపేచ్చు అనుకున్నాడు స్టార్ గారు. అందుకు 5గురిని సెక్యూరిటీ పెట్టుకున్నాడు. ఇదిగో ఇలా నేను జనాల్లో వచ్చినప్పుడు ఇక్కడ నేను మాస్క్ తీయాలో వద్దో, ఈ యొక్క వాతావరణం నేను పీల్చుకోవాలి వద్దో, బ్రీతింగ్ అనలైజింగ్ లేకుండానే ఈ బ్రీతింగ్కి ఆక్సిజన్ బెస్ట్ ఆక్సిజన్ కాదో నాకు చెక్ చేయడానికి ఆక్సిజన్ చెకింగ్ ఒక డాక్టర్ని పెట్టుకున్నాడు. జస్ట్ అలా గాలి నలుగురిలో పీల్చండి. ఎవరైనా పిలిచినప్పుడు ఏదన్నా వాటర్ ఇచ్చారనుకోండి, ఆ వాటర్ తాగడం వల్ల మంచిదో చెడ్డదో తెలుసుకోవాలంటే ముందుగా ఒక వాటర్ని చెక్ చేయడానికి వాటర్ చెకింగ్కి వాటర్కే డాక్టర్ గారు ఉన్నారు. చివరికి ఎవరైనా ఫుడ్ పెట్టారనుకోండి, ఆ ఫుడ్ తింటే మరలా ఏదన్నా ప్రాబ్లమేటిక్ అవుద్దేమో అని ఆ ఫుడ్ని చెక్ చేయడానికి, ఫుడ్ పాయిజన్ అవుద్దేమో అని ఫుడ్కి కూడా ఒక డాక్టర్ గారిని పెట్టారు. వేసుకునే బట్టలకి ప్రత్యేకమైన వ్యక్తులను పెట్టారు. ఎక్కడేంటి రాసుకునే సబ్బులు, పూసుకునే పౌడర్లు, ప్రతిదీ వేసుకునే చెప్పులు, మనుషుల్ని తెగట్టేశాడు. ఒక రికార్డు పెట్టుకున్నాడు. ఎప్పటికైనా బండి 120 బతకాలనుకున్నాడు. కానీ రివర్స్ అని చెప్పినా ఎంతమంది చెకింగ్ డిపార్ట్మెంట్ ఉన్నా, వాటర్ చెక్ చేసేవాడు ఉన్నా, ఫుడ్ చెక్ చేసేవాడు ఉన్నా, బట్టలు చెక్ చేసేవాడు ఉన్నా, ఈ ప్రతిదీ చెక్ చేసేవాడు ఉన్నా, చివరికి 120 బతకాలనుకున్న బండి 40 రన్నింగ్లో ఈక్వల్ డౌన్ అయిపోయి చచ్చిపోయాడు. ఎవరు అనుకుంటున్నారు? మైకేల్ జాక్సన్. మెకాయిల్ అంటే మీరు ఆయన అనుకోకండి, ఈ మెకాయి లేరు. మైకేల్ జాక్సన్ గారు 5గురు డాక్టర్లు, చుట్టూ ధనము, చుట్టూ జనము, పేరు, ఫేమ్ అన్నీ ఎంత సిస్టమ్ పెట్టుకున్నా లాస్ట్కి చచ్చిపోయాడు. చాలామంది అనుకుంటున్నారు ఎక్సర్సైజ్ చేస్తే ఎక్కువ కాలం బతికేద్దంటే. ఎక్సర్సైజ్ చేస్తూనే చచ్చిపోతున్నారు ఈ మధ్య. అర్థమవుతలేదు. ఎలా చనిపోయారండి? బిల్డర్ గారు ఎలా చనిపోయారంటే, బిల్డర్ గారు ఎక్సర్సైజ్ చేస్తూనే చచ్చిపోయాడట. అప్పుడు అన్నారట, వీడు ఎక్సర్సైజ్ చేయకపోయినా బాగున్నారట. ఎక్సర్సైజ్ చేస్తూ చనిపోతున్నారు. చాలామంది అన్నారు రన్నింగ్ చేస్తే హెల్త్ స్కేల్ బాగుంటుంది, రన్నింగ్ చేస్తూ చచ్చిపోతున్నారు. అది ఏం కాదండి, నీట్గా మంచిగా మొలకెత్తిన విత్తనాలు తినండి, విత్తనాలు తిని గ్యాస్ ఎక్కువైపోయి చచ్చిపోయారట. మరి ఎలా బతుకుతామంటే, మనం ఎన్ని చేసినా దేవుడు గ్రాప్ నిర్ణయిస్తే చెప్పండి చనిపోతాం. బైబిల్ చెప్పేస్తుంది. ఆ చనిపోయే సమయానికి మన చుట్టూ ఉన్నవారు ఉన్నారని ధైర్యంగా ఉండకండి. ఎందుకంటే మన చుట్టూ ఉన్నవారే యోబు గారు అన్నట్టు వాళ్ళకి మనం చెప్పండి అసహ్యమై. మరి ఎలా ముగించాలండి జీవితం? మీరు ఎంత వికారంగా మా మీద మాకు అసహ్యం కలిగినట్టు చెప్తున్నారు. ఆ రోజులు వచ్చే ముందు ఇప్పుడే చచ్చిపోదాం అన్నట్టు ఉంది మీ వ్యవహారం. మరి ఎలా బతకాలంటే యోబు గారు చెప్పిన మాటలే, అదే బైబిల్లో మరొక భక్తుడు కూడా మనకు సెలవిచ్చాడు. చూద్దాం ఒకసారి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం, త్వరగా ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 21వ వచనం. విశ్వాసమును బట్టి యాకోబు మరణకాలమందు తన చేతికర్ర మొదల మీద ఆనుకొని
దేవునికి నమస్కారం చేసి ఒక వృద్ధుడు చచ్చిపోతున్న రికార్డు బైబిల్లో రికార్డ్ చేయబడింది. బాగా వినాలి, ఇది సవాల్ చేసే జీవి. మనలాగే పరిగెట్టాడు, మనలాగే తిరిగాడు, మనలాగే చిన్ని చిన్ని టెంప్టేషన్స్ కూడా లోబడ్డాడు. అచ్చు మనలాగే భక్తుడి జీవితంలో 2 తఫాలు ఉన్నాయి, 2 దశలు ఉన్నాయి. ఒకటి ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, 2 ఉన్నాయి యాకోబు జీవితం. ఆ 2 జీవితాల్లో తన జీవితం ముగిసిపోతున్న టైంలో ఎన్నో అనుభవాలు నేర్చుకున్న పెద్ద ఆయన ఒక చక్కటి పాఠాన్ని లోకానికి చెబుతాడు. విశ్వాస వీరుడు ఒక పాఠాన్ని చెబుతూ అన్నాడు, ఇదిగో తన వృద్ధాప్యమందు చనిపోతున్నప్పుడు చేతికర్ర మీద అనుకున్నాడు. దేని మీద? ఆ మాట ఎబ్రీ గ్రంథకర్త కావాలనే రాస్తున్నాడు. చేతికర్ర మీద అనుకున్నాడు. చేతికర్ర మీద అనుకోవడం ఏంటి? చేతికర్ర అనేది ఒకటి గుర్తుపెట్టుకో. ఒకరోజు దేవుడితో పెనిగలాడి తుంటె ఎముక ఎర్రగొట్టించుకున్న అనుభవం మీద అనుకుంటున్నాడు యాకోబు. అది కావాలని ఎబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు. ఆయన చేతికర్ర మీద ఆనుకుంటున్నాడంటే ఆయన చనిపోయే సమయానికి దేని మీద ఆనుకుంటున్నాడు తెలుసా? దేవుడిచ్చిన అనుభవం మీద ఆనుకుంటున్నాడు. దేవుడిచ్చే అనుభవాలు, పాఠాల మీద ఆనుకుంటున్నాడు. ఇసుక్కోవట్లేదు, వేచారిపోవట్లేదు, తిట్టుకోవట్లేదు. ఆ అనుభవం మీద ఆనుకొని చెబుతున్నాడు, బిడ్డలారా చనిపోయే ముందు ఒక మాట చెబుతాను, నెరవేర్చండి రా అన్నాడు. చనిపోయే ముందు ఒక మాట చెప్తాను, నెరవేర్చండి. నాకు ఒక ఆశ ఉండిపోయింది, ఒక తృష్ణ ఉండిపోయింది. ఆ ఆశని విశ్వాసుని కుమారులుగా నాకు నెరవేర్చండి రా. చనిపోయే ముందు మనకేం ఆశలు ఉంటాయండి? అమ్మ రేపు ఎల్లుండే చచ్చిపోయావు అని అంటే, అవునా బిర్యానీ తెచ్చారా అని. చచ్చిపోయే ముందు కూడా తిండే. ఇంకా రేపో మాపో చనిపోతామంటే రే ఇంకే ఈసారికైనా కనీసం ఒక హాఫ్ అంటే ఏంటది? ఆ బిర్యానీ కాదు, చెప్పండి. హాఫ్ అన్న తినరా. తాగి చచ్చిపోతున్నారు, తిని చచ్చిపోతున్నారు. మరికొంతమంది ఉన్నారులేండి, అలా తీసుకెళ్ళి ఏదో చూపించి చంపేయండి రా. ఎందుకు ఇంకా లాస్ట్కి మళ్ళీ నిన్నేవాడు చూడాలి. ఏ వింత కోరికలు, నాలాంటి పిచ్చి కోరికలుగా చనిపోతున్నప్పుడు చాలామంది అయ్యో లాస్ట్గా ఆయనకి సినిమా చూపించండి, లాస్ట్గా పార్కు చూపించండి, లాస్ట్గా బిర్యానీ చూపించండి, లాస్ట్గా క్వార్టర్ చూపించండి. కాదు, యాకోబు అన్నాడు లాస్ట్గా నాకు దర్శనం ఉంది, అది చూపించండి అన్నాడు. నా జీవితానికి ఒక విధానం ఉందంటే చనిపోయేటప్పుడు ఒక వ్యక్తి ఈ భూమి మీద తన మజిలీని ఎలా ముగించాలంటే బైబిల్ చెప్తుంది, యాకోబు భక్తుల్లాంటి వారి వలె ముగించాలి. ఏముంది పెద్ద అయినా నీ విజన్ ఏంటని అడిగితే చెప్తున్నాడు. చూడండి, చూద్దాం ఒకసారి, ఆది కాండానికి తవ్వుదాం ఒకసారి. ఆది కాండం 49వ అధ్యాయం, ఆది కాండం 49వ అధ్యాయం, ఆది కాండం 49వ అధ్యాయం 33వ వచనం. ఆది కాండం 49వ అధ్యాయం 33వ వచనం. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుడు. ఆ మాట మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ సంతోషం వచ్చేద్దండి ఆ మాట చదువుతుంది. చనిపోయే ముందు యాకోబు ఎలా చనిపోయాడట? చాలా అందంగా అలా కాళ్ళు ముడుచుకుని అలా చనిపోవడంలో కూడా అందంగా చచ్చిపోయాడు. ఎంత అందంగా చనిపోతున్నాడు చూడండి. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించిన చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని చనిపోయే ముందు తిరిగిలేని ప్రసంగం చేసి అలా కాళ్ళు ముడుచుకొని వెళ్తున్నాను రా అని వెళ్ళిపోయాడు. వారెవ్వా అనిపిస్తుంది మరణం. ఎంత బాగా చనిపోయాడు చూడండి. మనం చనిపోయేటప్పుడు కాళ్ళు ముడుచుకోము, నోరాలు చదివా భయంతో చచ్చిపోయాం. మనం నోట్లో గొడ్డెట్టి నోరు దగ్గర నొక్కి దాన్ని క్లిప్ పెట్టి అది ముయిదే అంటే చివరికి మనం భయంతో చచ్చిపోయాం. నోరు ఎలా పెట్టామంటే ఒకడు ఇలా గుడ్లు ఇలా పెద్ద చేస్తాడండి. ఇలా ఆయన చూస్తే మనకు జ్వరం వచ్చేది సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి. వాడు గుడ్లు పెద్ద చేస్తాడు, ఒకడు నోరు ఎలాగే ఒకడు ఎలా బిగిసిపోతాడు, ఎలా బిగిసిపోయేలా. ఆడి చేతిలో లాస్ట్లో చెయ్యట్టామంటే ఇంక మనం చెయ్యి అంతే. ఇక ఒకడు బిగిసిపోయి చచ్చిపోతాడు, ఒక నోరు బిగించి చచ్చిపోతాడు, ఒక నోరు ఎలబెట్టి చచ్చిపోతాడు, కళ్ళు బిగించి చచ్చిపోతాడు. చావులో కూడా అందం లేదు మనకి.
చావులో కూడా ఆ భయంకరమైన వికారం, బతుకులోని వికారమే, చావులోని వికారం. కానీ భక్తుని చూడు, చనిపోవడంలో కూడా అందం ఉందట. అందం ఎంత క్యూట్గా చనిపోతున్నాడు చూడు. కాళ్ళు దగ్గరకు ముడుచుకొని ప్రాణము విడిచి స్వజనుల యొద్దకు వెళ్ళిపోయి. ఎవరున్నారు స్వజనులు? మా తాతయ్య గారు అబ్రహాం గారు ఉన్నారు అక్కడ, మా తండ్రి ఇస్సాకు ఉన్నాడు అక్కడ, నా పితరుడు ఏబేలు ఉన్నాడు అక్కడ, నా పితరుడు నాహోరు ఉన్నాడు అక్కడ, నా పితరుడు ఎవరైతే భక్తుల వరుసలో నిలబడ్డా వారందరూ ఉన్నారు అక్కడ. నా ముందు నరిసిన వరుస దగ్గరికి నేను వెళ్ళిపోతున్నాను అక్కడ. అందంగా చనిపోతున్నప్పుడు అంత అందంగా చనిపోతున్న అబ్బాయిని కొడుకులందరూ 12 మంది చూస్తున్నారట. చూస్తున్నప్పుడు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. చావులో కూడా పాఠం నేర్పిస్తున్నాడు. చనిపోయేటప్పుడు ధైర్యం. ఆ చావులో దేవుని ఇప్పటి వరకు అంటే ఈ 49వ అధ్యాయం ప్రసంగం అంతా ఎలా చెప్పాడో తెలుసా? కర్ర మీద ఆనుకొని చెప్పాడు. కర్ర మీద అనుకొని, చేతి కర్ర మీద అంటే తన అనుభవం మీద అనుకొని అనుభవాన్ని బిడ్డలకు చెప్పాడు. వెళ్ళిపోయేటప్పుడు దేవుని వార్తలు చెప్పాడు, వెళ్ళిపోతున్నప్పుడు చక్కటి మాటలు చెప్పాడు, భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెప్పాడు, ఎంత నిష్ఠగా దేవుళ్ళ బతికి వేచారిపోవాలో చెప్పాడు, ముగింపు ఎలా ఉండాలో తన ముగింపుని చూపిస్తున్నాడు. మనం ఏం చెప్తాం వెళ్ళిపోయేటప్పుడు? రే వాడికి బంగారం ఇచ్చాను, రేపు నాకు బతుకుతానన్న ధైర్యం లేదు, నోటు కూడా బీరువాలు ఎత్తారు, నీ ఎదవగోల చచ్చిపోయేటప్పుడు కూడా నీకు బంగారం కూడా ఉంది, వాడికి బంగారం ఇచ్చాను, వాడికి లచ్చ ఇచ్చాను, అందుకే నీకు ఇచ్చారు చెప్ప, అందరికి అన్ని ఇచ్చి కూర్చున్నా కనుక ఆడికి అది ఇచ్చాను ఇది ఇచ్చాను. చచ్చిపోయేటప్పుడు కూడా చాలామంది చనిపోదడం భయం లేదు, చెవులో చెప్పారట ఏమని? తాళాలు అక్కడ పెట్టానని. నీకెట్టారు తాళం బాక్సు, అక్కడ పెట్టాను ఇక్కడ పెట్టాను, ఈ పిచ్చి మాటలు కాదు. యాకోబు చూడండి, చనిపోయేటప్పుడు ఎంత సంపాదించాను అంత ఉంది, నా మామ దగ్గర నుంచి ఇంత తెచ్చాను కదా. రే నేను జీవితంలో చాలా పాఠాలు చూశాను, పాఠాలు నేర్చుకుని చెప్తున్నాను, నేను వెళ్తున్నాను, నా వెనక్కి వచ్చేది మీరే చూసి నేర్చుకోండి అని చెబుతున్నా. కాళ్ళు ముడుచుకొని ఎప్పుడైతే చనిపోయాడో తన కుమారుల్లో ఉత్తమ కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు పేరుడు కలల రాకుమారుడు, డ్రీమ్ బాయ్ యోసేపు. వాళ్ళ నాన్న హృదయ శబ్దానికి, ఎందుకంటే ఆ అబ్బాయి అన్న వాళ్ళ నాన్నగారికి చాలా ఇష్టం. ఆ కొడుకు ఎక్కడికో పోయాడని సంవత్సరాలు ఏడ్చాడు. ఆ కొడుకు వచ్చాడని ఆనందంలో ఏడ్చాడు. ఆ అబ్బాయి అంటే పిచ్చి, కొడుకు అంటే పిచ్చి. ఎంతమంది కొడుకుల్లో ఆ డ్రీమ్ బాయ్ అంటే పిచ్చి. నిజంగానే డ్రీమ్ బాయ్, అందగాడు, జ్ఞానవంతుడు, భక్తిపరుడు, విశ్వాసవీరుడు. ఆ కొడుకు ముందే చనిపోయాడు. చనిపోతున్నప్పుడు నిజంగా యాకోబు ఆశ ప్రకారమే చనిపోయాడు. ఏ రూబెన్ దగ్గర కాదు, తప్పు చేసిన రూబెన్ దగ్గర కాదు, పట్టించుకొని యోధా దగ్గర కాదు, ఎవరెవరో దగ్గర కాదు, ఉత్తమ కొడుకు కౌగుల దగ్గరకు వెళ్ళిపోయి చనిపోతున్నాడు. ఆ కొడుకు యోసేపు. ఆ కొడుకున్న దేశము ఐగుప్తు. తన ముగింపు తన సొంత ఇష్టమైన కొడుకు దగ్గర ముగిస్తూ యోసేపు తన తండ్రి అయిన ముఖం మీద పడి అతను గూర్చి ఏడ్చి అతన్ని ముద్దు పెట్టుకొని ఎంత ఏడుస్తున్నారు చూడండి. మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఆ రోజు మనం వాళ్ళ చుట్టూ నిలబడితే ఆ ఎఫెక్షన్కి మనం ఏడ్చేస్తాం. తన తండ్రి చనిపోతున్నాడు అనగానే యోసేపు తన తండ్రి ముఖం మీద పడి తన ముఖం మీద పడి అతన్ని గూర్చి ఏడ్చి అతన్ని ముద్దు పెట్టుకొని, చనిపోతున్నప్పుడు అసేం అనుకోలేదు, చనిపోతున్నప్పుడు అట్టున్నాడు అనుకోలేదు, చనిపోతున్నప్పుడు కూడా అనుకోలేదు, తాను ఎదిగిపోయిన తన తండ్రిని మాత్రం వదలలేదు. చూడండి, అదండి ఉత్తమ కొడుకులు కూతుర్ల. ఈరోజు మనం కదులుతున్నాం, ఈరోజు మనం బాగున్నాం, ఈరోజు మనకి కాలు చేయి ఆడుతుందని మనకి వయసు అయిపోయిన తల్లిదండ్రులు ఉండేసరికి పట్టించుకోవడం మన. కానీ యోసేపుని చూడు, తాను బాగున్నా తన తండ్రి బాగోకపోయేసరికి తాను తన తండ్రిని ముద్దాడి ఏడుస్తున్నాడు, కదలలేని మంచం మీదన్న తన తండ్రిని పట్టుకో. ఉంటున్నారా? కన్నందుకు వాళ్ళకి తీర్చే రుణం ఏదన్నా ఉందంటే ఆ మాట తెలుసన్నారు, తెలియక అన్నారు, నాకు తెలియదు. కానీ కదలలేనప్పుడు మనల్ని ఎత్తుకున్నారు, వాళ్ళ కదలలేనప్పుడు చెప్పండి మనం ఎత్తుకోవాలి. ఈ సబెట్టిచ్చిన రవ్వన్న అది చేశాడని నేను నమ్ముతాను. 3 ఏళ్ళు సాకాడండి తన తల్లిని, 3 ఏళ్ళు. అవసరం లేదు, తనకు వయసు అయిపోయింది, ఆ పట్టించుకోవడం మానేస్తే ఆ రోజు వెళ్ళిపోయానండి.
కుటుంబం అంతా ఎలా ఉన్నా తను మాత్రం కొడుకుగా అమ్మను ఏడ్చేవాడు. ఇలా దారంటే వచ్చిన ప్రతిసారి సేవకులను పిలిచి ప్రార్థన చేయండి అన్న మా అమ్మ కోసం. తల్లి కోసం ఎంత పిచ్చోళ్ళని ఈ తరంలో నేను ఎక్కడ చూడలేదు. తల్లి కోసం ఇంత పిచ్చిగా ఏడ్చిన ఎక్కడ చూడలేదు. తల్లి కోసం పిచ్చిగా లక్షలు ఖర్చు పెట్టాడు. కదలలేని అమ్మకి గాలేస్తా లేదని తన మానేసి తన తల్లికి ఏసీ వేయించాడు. ఆశ్చర్యం వేసిందండి. ఇలా చూడాలి తల్లిదండ్రులను. బాధపడిపోయాడు, కుమిలిపోయేవాడు. బాగుపడితే బాగున్నాను అమ్మ అనయ్య. ఈరోజు మా అమ్మ ఇలా చూసిందని, ఇలా అడిగిందని, మాట్లాడింది. చిన్నపిల్ల మాట్లాడుతున్నాడు చెప్పేవాడు. ఎవరినైనా అంత ప్రేమించడం లేదో నాకు తెలియదు, కానీ తన తల్లిని చాలా ప్రేమించాడు. ఎందుకని చెప్పున్నా, ఇది దేవుని కుమారుల లక్ష్యం. తల్లిదండ్రులను ప్రేమించాలి, వాళ్ళ కథలు లేని పరిస్థితుల్లో ప్రేమించాలి. మొన్న ఒక వార్త నాని, ఈ మాట నేను బయటకు చెప్పకూడదు, కానీ పేర్లు చెప్పిన మాట. మంచోళ్ళు అని చెప్పి వారిని మంచిగా సంబంధాలు కుదుర్చుకుని పెళ్ళిళ్ళు చేసుకుంటే, పెళ్ళైన తర్వాత ఇంటి లోపలికి వచ్చి భర్త లేని టైంలో కదలలేని మామగారు అన్నం అడిగాడని కాలుతో తన్ని కొట్టిందని కొడుక్కి తెలిసిన తర్వాత కుమ్ములిపోయి ఫోన్ చేసి ఏం చేయమంటావని గల్లు నేడుస్తున్నాడు. మా అమ్మ బెంగతోనే చనిపోయింది. ఇప్పుడు మా నాన్న రేపో మాపో చనిపోయేలా ఉన్నాడు. మేము చూసే బాగా వినాలి. ఆయన చనిపోతున్నాడన్న బాధ కన్నా మేము చూడలేదన్న బాధతోనే మా తల్లిదండ్రులు చనిపోతున్నారు జేమ్స్ అని బాధపడ. ఏమని చెప్పగలమండి? మన వైఖరి ఇంకో 5 ఏళ్ళు బతికాన్ని ఇప్పుడే చంపేస్తామ్మా. రేపో మాపో చనిపోతున్న కదలలేని తల్లిదండ్రులు ఉంటే ముద్దాడండి, ప్రేమించండి. అమ్మా నీకెందుకే మేము ఉన్నాం కదలకని చెప్పండి. అది కూడా చేయకపోతే వాళ్ళ గర్భాలు తీరి పుట్టాం కదండి మనం. వాళ్ళ గుండెలు తన్ని పుట్టాం కదండి. వాళ్ళ మీదకెక్కి ఆడి పుట్టాం. వాళ్ళ రెక్కలు తినేసి పుట్టాం కదండి మనం. వాళ్ళ సత్తువు మనం పూర్తిగా అనుభవించి పుట్టాం కదండి. వాళ్ళ పోషణ తిని 25-30 ఏళ్ళు ఎదిగి పెరిగాం కదండి. ఇప్పుడు కూడా వాళ్ళని పట్టించుకోకపోతే ఎంత ఘోరం అండి. ఏమైనా కొనమన్నాడు, ఆస్తులు కొన, బంగారం కొనమని నక్కలే ఏమీ కొనమని లేదు. ప్రేమగా ముద్దెట్టే ముందు ప్రేమతో ముద్దెట్టమా, దగ్గరగుండి ముద్దాడేంత దగ్గరగుండి మరి అదే కదండి వాళ్ళకు. ఆ ప్రేమ చాలు. ఈరోజు చచ్చేవాళ్ళు ఇంకా 5 ఏళ్ళు బతుకుతారు. యాకోబు ఎలా ప్రేమిస్తున్నాడు చూడండి. యోసేపు తన తండ్రి ముఖం మీద పడి అతన్ని గూర్చి ఏడ్చి అతన్ని ముద్దు పెట్టుకొని వయసు అయిపోయింది. యోబు కొడుకులు తన ముఖం దగ్గరకు వచ్చి వాసన వచ్చింది అన్నారట. ఈ కొడుకు ముద్దు పెట్టుకున్నాడు. ఎంత ఎంత క్వైట్ ఆపోజిట్ రికార్డ్స్ ఉన్నాయి చూడండి. మన వాళ్ళకి లోకు అయ్యాడట, ఈ కొడుక్కి లోకు కాదు. ఈయన ఐగుప్తి సింహాసనం మీద ఫరో తర్వాత ఫరో అంతటైనా వాళ్ళ నాన్న ముందు ఇలా మోకల్లేసి నాన్నగారు చెప్పండి అనేవాడు. వారెవ్వా కొడుకులు ఎలాంటి కొడుకులు అన్నాడు. ఎలాంటి కొడుకుల్ని బంధువర్గాన్ని చుట్టూ పెట్టుకున్నాడు చూడండి. ఇంకా కింద చెప్పిన తరువాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవం సిద్ధపరచవలనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించను గనక ఆ వైద్యులు ఇశ్రాయేలు సుగంధ ద్రవ్యముతో సిద్ధపరిచి. చనిపోయిన నాన్నను ముద్దాడుతున్నాడు, చనిపోక ముందు ముద్దెట్టాడు, వాళ్ళ నాన్నని ముద్దాడుతూనే ఉన్నాడు. బతుకుండగా ఈ రోజైనా ముద్దాడుతాం మనం. మనకు తల్లిదండ్రులు ముద్దెట్టారు తప్ప మనం ఇప్పుడు మన చుట్టూ ఉన్నవారు ఉన్నారని ధైర్యం ముద్దు కూడా మన చుట్టూ ఉన్నవారే యోబు గారు అన్నట్టు మనం ముద్దేయటం వాళ్ళకి. చనిపోయిన శవం దగ్గరికి వెళ్ళి తను అలా కౌలుగించుకుని నాన్న వెళ్ళిపోతున్నావా అని ముద్దాడు. దగ్గరగా ఉంటే రోజు ఏడ్చేది మేము మనం. నాన్న వెళ్ళిపోతున్నావా అని చెప్పి నాన్న వెళ్ళిపోయాడు. ఏదో అలా ఎక్కడో దిక్కున పాతి అంటే నాకు ఇంక జీవించకండి అనలేదట. టక్క మన వైద్యులను పిలిపించి తర్వాత యోసేపు సుగంధ ద్రవ్యముతో తన తండ్రి శవను సిద్ధపరచవాలని తన దాసులైన వైద్యులకు. వైద్యులే దాసులు, కొంతమంది డాక్టర్లే దాసులు. ఎవరికి? ఆయన పొజిషన్. మనకి డాక్టర్లు దాసులా? డాక్టర్లకు మనం దాసులు మా చెప్పండి. అయ్యగారు ఆ ట్యాబ్లెట్ పడతలేదట. దాసుల్లో బతులు అడుకుంటే ఇంకో ట్యాబ్లెట్ మార్చడం మనకి. ఈయనకి డాక్టర్లే దాసులు. ఈయన హై పొజిషన్, హై క్యాడర్లో ఉన్న వయసు అయిపోయిన వృద్ధుని చూసి ఏడుస్తున్నాడంటే ఆయన వయసు అయిపోయిన వృద్ధుడు కాదు, నన్ను కన్న మా నాన్న. నీకు వయసు అయిపోయినట్టు కనబడుతున్నాడేమో, నన్ను కన్న నాన్న నాకు ఎలా ఉన్నా నాకు ఇష్టమే. చచ్చిపోయిన శవాల దగ్గరికి, ఆ పనికి మాల దాని దగ్గరికి ఎక్కడికక్కడికి వెళ్ళి వాళ్ళ ముద్దాటం కాదు, మీ తల్లిదండ్రుల ముద్ద.
ఎవడో సినిమా యాక్టర్ చచ్చిపోయాడు, ఆడి ఫ్లెక్స్ ముద్దెట్టేస్తున్నాడండి. ఆడి ఫ్లెక్స్ ముద్దెట్టాడు. ఆడి ఏదో కుక్క కరిచేసింది అనుకుంటాం అప్పుడప్పుడు. ఆడెక్కడ చచ్చిపోతే ఈ ఫ్లెక్స్ ముద్దేడు. నీకు ముద్దు కదా, ముద్దలు ఎక్కువ తినేసి ఇలాగ అయిపోరు నువ్వు. వాళ్ళ నాన్నగారు, ఆ యాక్టర్ నాన్నగారు చనిపోయాడట. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోయాడని వీళ్ళ నాన్న వెళ్ళొద్దని వెళ్ళిపోయాడట అక్కడ. అని ఈ కొడుకులు చూడాలి. వైద్యులు తప్పించి సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరిచిన వారి కొరకు దినములు సంపూర్ణమగులట్లు అతని కొరకు 40 దినములు సంపూర్ణమైన అతను గూర్చి ఐగుప్తీయులు 70 దినాలు అంగల. వైద్యం ఎన్ని రోజులు చేశారు తెలుసా? 40 రోజులు. ఏ వైద్యం చేశారంటే చనిపోయినాడు కంటే, అది చనిపోయిన వాడి వైద్యం అనుకోకు. చనిపోయిన ఒక శవం మరలా భద్రంగా లేవడానికి చేస్తున్న ఐగుప్తి వైద్యం, ఇశ్రాయేలుకి చేస్తున్న వైద్యం. ఏ వైద్యం? మీకు ఓపుకుంటే గూగుల్లో అడగండి, చెబుతుంది ఆ వైద్యం. ఈరోజు అప్డేట్ టెక్నాలజీలో ఇప్పుడు చనిపోతుంటే చాలామందికి తెలివితేటలు ఎక్కువైపోయి ప్రస్తుతానికి కొన్ని రోగాలకి చనిపోతున్నాం మందులు లేక. కొన్ని క్యాన్సర్ రోగాలు ఉన్నాయి, వాటి రోగాలకి మందులు లేక చనిపోతున్నాం. ప్రస్తుతానికి వైద్యం మందు కనిపెట్టలేదు కనుక, భవిష్యత్తులో ఎప్పుడైనా కనిపెడుతుంది కనుక, కనిపెట్టే సమయానికి మరి మేము ఉండాలి కనుక మేము ఉండలేకపోతున్నాం, చనిపోయి వెళ్ళిపోతున్నాం కనుక మా బాడీ ఎక్కడే ఉంటుంది కనుక మళ్ళీ మేము లేవడానికి మా బాడీని జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో దాయండి అన్నారు. టెక్నాలజీ ఈరోజు 40 లక్షలు, 50 లక్షలు, 80 లక్షలు, కొన్ని ఫారెన్లు అయితే కోట్లు ఇచ్చి ఈరోజు బాడీలని దాస్తున్నారు తెలుసా? మైండ్ దాస్తున్నారు, అవయవాలు దాస్తున్నారు, గుండె దాస్తున్నారు, కిడ్నీలు దాస్తున్నారు, ఇంటర్నల్ అవయవాలు ఎన్నో దాస్తున్నారు. ముఖ్యంగా మైండ్ సెట్ దాస్తున్నారు. ఎందుకంటే ఈ జ్ఞాపకాలను ఒక రోజు మళ్ళీ బతికిద్దాం. ఈ సైన్స్ బతికిస్తుందో లేదో తర్వాత విషయం, కానీ ఈ విశ్వాస వీరుల్ని, విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడు అయిన ఒక రోజు ఆయన తమ వరుసల్లో బతికిస్తాడు. మనది పెట్టే బాడీ ఫ్రిడ్జ్లో కాదు. మన ఫ్రిడ్జ్ చెప్పండి మట్టి. మనల్ని ఇందులో పెడతారు. అందులో పెట్టడానికి ఆ రోజు తనకు తెలిసిన ఆ తాత్కాలికమైన టెక్నాలజీ ఈ రోజుకి సవాల్. ఈ చరిత్ర ఎప్పుడైనా కూడా 4000 అండి. ఇక్కడి నుంచి 4000 సంవత్సరాల క్రితం శవాన్ని ఎలా భద్రం చేస్తున్నారు చూడండి. 40 రోజులు సుగంధ ద్రవ్యాలు అంటే లోపలికి ఆ ద్రవ్యాలు పంపిస్తారు. బ్లడ్ మరలా ఇంకిపోయి వాసన కొట్టకుండా బ్లడ్ని దాన్ని సుగంధ ద్రవ్యాలతో కప్పేస్తారు. గుండెని ఎలా ఆపాలో ఆపుతారు. రంధ్రాలు లోపల గుండా వెళ్ళి బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా అనేకమైన వైద్యాలు జరిగించి ద్రవాల చేత పూసేసి ఇప్పుడు ఈ బాడీ ఎంత నిగనిగలాడుతుందో ఆ బాడీని అలాగే ఉండేలా కొన్ని 40 రోజులు దాని జాగ్రత్తగా సిద్ధపరిచి ఒక బాక్స్లో అలా పెడతారట. అప్పుడు పెట్టిన శవాలు గుర్తుపెట్టుకోండి, అప్పుడు పెట్టిన శవాలు నిన్నగాక మనం దొరికితే ఈజిప్ట్ ఫరో గారు ఇంకా అలాగే ఉన్నారు తెలుసా? 4000 సంవత్సరాల క్రితం ఫోటోలు, 4000 సంవత్సరాల క్రితం శవాలు ఇప్పటికీ అలా ఉన్నాయి. ఎలా ఉండగలిగే? అక్కడున్నంత టెక్నాలజీ ఎలాంటి శవాన్ని భద్రం చేస్తారు, శవాన్ని దాస్తున్నారు. ఎందుకు శవాన్ని దాస్తున్నారంటే యోసేపుకి ఒక విషయం తెలుసు, యాకోబుకి మరొక విషయం తెలుసు. వాళ్ళిద్దరికి ఒక మాట్లాడుకున్నారు. రే నాయన, నీకు విషయం చెప్తున్నా, ఆ విషయాన్ని ఖచ్చితంగా నువ్వు జరిగించు. నేను వెళ్ళిపోతున్నాను, మీకు చివరి మెసేజ్ చెప్పి వెళ్ళిపోతున్నాను, ఆ విషయంలో జాగ్రత్త అని చెబుతుంటే ప్రేమించిన కొడుకు దగ్గరకు వచ్చి అన్ని చక్క పెడుతున్నాడు. ఐగుప్తీయులు అతన్ని గూర్చి 70 రోజులు ఏడ్చారు. ఎవరు గూర్చి? యాకోబును గూర్చి 70 రోజులు ఏడ్చారట. తన అధికారి యోసేపు ఏడుస్తున్నాడని కలిసి ఏడ్చారట. 70 రోజులు ఏడ్చారట. మనం చనిపోతే పొద్దున్న ఏడ్చి సాయంత్రం డీజే ఎడుతున్నారు మన ఇంట్లో. ఎట్టేయట్లేదండి? ఎడుతున్నారా? అన్న వాళ్ళ అమ్మను ప్రేమించాడు కనుక ఎంత ఘనమైన సభ పెట్టాడు. మనమైతే చిన్న బలు పెట్టేటేద్దాం. మనం పాస్టర్ గారు వచ్చి మిచ్చరి పెంచేసి చిన్న టీ ఇచ్చేసి పంపించాడు. అది మన సభ. మన తల్లిదండ్రులను ఎలా ప్రేమిస్తున్నాడు యాకోబు చెప్తున్నాడు, యోసేపు చెప్తున్నాడు. చూడండి, వాళ్ళు చెప్తున్నారు 70 రోజులు ఏడ్చారు. 70 రోజులు ఏడ్చాడంటే ఈ వృద్ధుడు, వయసు అయిపోయిన వృద్ధుడు, ఈ విశ్వాస వీరుడు, దేశం కాని దేశము, అన్య జనాంగం మధ్య
ఎంతగా మంచిగా బతుకుంటే అన్యులు ఆయన కోసం ఏడుస్తారు చెప్పండి. మనోళ్ళు ఏడ్చారంటే తర్వాత, బయటోళ్ళు ఏడ్చారు, పైగా అన్యులు ఏడ్చారు. వాళ్ళు ఏడవడం ఏంటి? వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారంటే అతని సాక్ష్యం అంత బాగుంది, అంతకు ఏడుస్తున్నారు. మనం చచ్చిపోతే ఏడరో చెప్పండి, చచ్చిపోయాడు సంతోషమైన వార్త చెప్పారండి, దరిద్రం అయిపోయింది ఊరికి అంటారు మనం చచ్చిపోతే. మనం చనిపోతే ఆనందించే వాళ్ళు ఎక్కువ, మనం చనిపోతే ఆనందించే వాళ్ళు బంధువులు ఎక్కువే, ఊరోళ్ళు ఎక్కువే. తెగతాయి కూడా ఎదవ చచ్చిపోయాడు దరిద్రమే, రోజు సెంటర్లు ఎదవ ఒకడు వాగలేకపోయాడు, పోయాడు దరిద్రం. ఎప్పుడు ఎప్పుడు కబిడేరా అన్నారట. మన ఊరికి సీడ పీడ. ఊరిలో కనీసం మన ఈదోలు ఏడుస్తారు, ఈదులో కూడా తర్వాత కనీసం మన ఇంట్లో బంధువులు ఏడుస్తారు మన కోసం. మన సాక్ష్యం బాగుండు, మంచి బాగుండు, సుగంధ ద్రవ్యముల కంటేను మంచి పేరు మిన్నమైనది. సుగంధ ద్రవ్యాల కన్నా అంటే ఇక్కడ సుగంధ ద్రవ్యాలు పూస్తున్న దానికన్నా యాకోబు పేరు మంచిదైపోయి 70 రోజులు ఏడ్చారట. 70 రోజులు. ఆ పేరు అలాంటిది, ఆ మనిషి అలాంటోడు, ఇలాంటి ఉత్తమ కొడుకుని కన్నాడంటే ఈయన్ని బట్టి ఇంకా మురిసిపోయి ఐగుప్తులు ఇలాంటి పెద్దోడు బతుకుంటే బాగున్నాయ్యో, పెద్ద రకం కోల్పోయామే అని ఏడ్చారు. ఎంత మాదిరండి. కిందికి ఇంకా అతను గూర్చి అంగలార్చు దినములు గడిచిన తర్వాత యోసేపు ఫరో ఇంటి వారితో మాట్లాడి, మీ కటాక్షము నా మీద ఉన్నాయట్లా మీరు అనుగ్రహించిన మనవి ఫరో చెవిని వేసి నా తండ్రి చేత ప్రమాణము చేయించి, ఇదిగో నేను చనిపోచున్నాను, కానానులో నా నిమిత్తము సమాధి త్రవ్వించి అందులో నన్ను పాతి పెట్టవలనని చెప్పాను, కాబట్టి సెలవైతే నేను అక్కడికి వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టి మరలా వచ్చేదనని చెప్పాను. ఏం చెప్తున్నాడండి ఆయన? చెబుతున్న విషయాలు ఏదో గంభీరమైన సత్యం చెప్తున్నాడు చూడండి. చనిపోయే ముందు ఈ చిన్నోడికి ఒక మాట చెప్పాడు, రే చిన్నోడా, నన్ను చనిపోతున్నప్పుడు అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ పెరటంలోనో లేదా ఈజిప్టు ఈ పిరమిడ్స్ పక్కన ఎక్కడో నన్ను పెట్టకు, నన్ను కప్పెట్టే ముందు మాత్రం ఖచ్చితంగా కానాను దేశానికి తీసుకెళ్ళిపోతాను మాట ఎవరా అన్నాడు. 40 రోజులు నన్ను సిద్ధపరిచి 70 రోజులు నా కోసం ఏడ్చి మీరు ఎన్ని చేస్తారో నాకు తెలియదు, వెళ్ళిపోయే ముందు నన్ను ఒక మాట మీరు చెప్పాలి, నా వాగ్దాన భూమిలోకి నన్ను తీసుకెళ్ళి కప్పెట్టేయండి రా. మనం అనుకుంటాం చచ్చిపోయిన తర్వాత ఎక్కడ కప్పెడితే ఏముందనుకుంటామా, కానీ యాకోబు భక్తులు అలా అనుకోలేదా? చనిపోయే ముందు కప్పెట్టాలా, చనిపోయే ముందు కాల్ చేయాలని మనం పెద్ద పట్టించుకోం, కానీ యాకోబు అన్నాడు, నన్ను ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి, నన్ను వాగ్దాన భూమిలో పెట్టండి. ఎందుకు వాగ్దాన భూమిలో పెట్టాలి యాకోబు అని అడిగితే ఆయన అంటాడట, నా పితరులు నా స్వజనులు అక్కడే ఉన్నారు, నా తండ్రి అబ్రహాం అక్కడ ఉన్నాడు, నా ఇస్సాకు అక్కడే ఉన్నాడు, నా తల్లి శారమ్మ అక్కడ, మా బిడ్డలందరూ అక్కడ ఉన్నారు, నా ముందు నడిచిన వారు అందరూ అక్కడ ఉన్నారు, అక్కడే ఉన్నారు. అక్కడుంటే ఏమైందంటే అక్కడికే ఒక రోజు ప్రభు తిరిగి వచ్చినప్పుడు మమ్మల్ని తమ తమ వరసల్లో తిరిగి లేపుతాడు. కానాన్ అనగానే భక్తుల దృష్టిలో ఏంటి చెప్పినా అది పరలోకంతో సమానం. వాళ్ళు పరలోకంతో సమానం కాబట్టే ఆ పరలోకపు గుర్తులో మమ్మల్ని పాతిపెట్టు తప్ప ఈ అన్యుల దేశంలో ఈ గొప్ప పిరమిడ్స్ మధ్య మాకు వద్దుగాక వద్దు, మాకు పిరమిడ్ లేకపోయినా పర్లేదు, ఆ పరలోకపు గుర్తులో మమ్మల్ని పాతిపెట్టాను. మనం ఏమనుకున్నా చెప్పినా బాక్స్ ఎట్టాలా, సిమెంట్ రాయి ఎట్టాలా, చివరికి అదే ఎట్టాలి ఇదే, నీకు బచ్చే ఎట్టేసి చివరికి తులసి మొక్క వేస్తున్నారు మీద కూడా. మొక్క ఎందుకంటే ఒకవేళ నువ్వు ఎలా లేచినా మొక్క లేక నీకన్నా నీకు అర్థమైంది లేదు. మన వాళ్ళు సిలువ పెట్టేస్తున్నారు, ఎందుకు లెక్కో లేచా అంటే మళ్ళీ అది సిలువేస్తాం. మనం ఎంత చర్యలు, కానీ వాళ్ళ చర్యలు చూడండి ఎలా ఉన్నాయో. అంతలో తన పాతి పెట్టవలన తన తండ్రి ఆజ్ఞాపించడానికి ఒక అధికారి ప్రధానమంత్రి తన తండ్రి శవాన్ని తీసుకుని వెళ్ళడానికి మాట, రే అయ్యా మీకు మాట చెప్తున్నాను, ఏదో ఒక రోజు దేవుడు ఖచ్చితంగా ఈ ఐగుప్తు నుంచి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాడు. ప్రవక్తగా దేవుని కుమారుడిగా దర్శనం ఎరిగిన వాడిగా చెప్తున్నాను, మీరు వెళ్ళిపోయే ముందు అడావుడిగా వెళ్ళిపోతున్నాం అని మీరు కంగారులో వెళ్ళిపోకండి. నేను వెళ్ళిపోతూ నీకు చెప్తున్నాను, నువ్వు వెళ్ళిపోతూ ఇంకొకరికి చెప్పు, మీ అందరికీ చెప్తున్నాను, మీరందరూ వెళ్ళిపోతున్నప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకోండి, మీరు వెళ్ళే సమయం దేవుడు ఎప్పుడు తీసుకెళ్తాడో తెలియదు, నా పితడికే చెప్పాడు 400 తర్వాత తీసుకెళ్ళిపోతాను. ఆ మాట మాకు గుర్తుంది, ఒకరోజు తీసుకెళ్ళిపోతాడు. వెళ్ళిపోతున్నామని స్వతంత్ర అరహవిల్లో మమ్మల్ని మర్చిపోయి వెళ్ళిపోకండి, మాట ఇవ్వండి అని అడిగాడు. మా ఎముకల్ని వదిలేసి వెళ్ళిపోకండి, మా ఎముకల్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టే.
మూడో శతాబ్దంలో ఒక రాజు ఉంటాడు, అతని పేరు కాన్స్టంటినోపల్. తనకు ఒక తల్లి ఉంది, ముగించేస్తాం. తన తల్లి ప్రపంచ దేశాలకు అపోస్తులు ఎక్కడెక్కడో చెదిరిపోతే ఒక్కొక్కరు అపోస్తుల శవాన్ని ఎత్తుక్కుందంట. చరిత్రలో రాయబడిన మాట చెప్పు. అపోస్తులు అయిన వారు ఎక్కడెక్కడ పాతి పెట్టబడ్డారో అక్కడికి వెళ్ళి ఆ శవాలను ఎత్తుకురమ్మని రాజు తల్లిగా భారతదేశం వచ్చి తోమస్ శరీరాన్ని కూడా పట్టుకెళ్ళారని వార్త, చరిత్ర. ఆంధ్రే ఎక్కడో ఆ దిగువ ప్రాంతాల్లో ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకొచ్చిన చరిత్ర. 12 మంది అపోస్తులు చరిత్ర అంతా తీసుకొచ్చి ఆ చుట్టూ అలా దగ్గరగా శవాలన్నీ కప్పెట్టి వాళ్ళ కొడుకుని అడిగిందట, నేను చచ్చిపోయినప్పుడు కూడా వాళ్ళ పక్కనే నన్ను కప్పెట్టే అందట. ఎందుకు? ఆవిడకి అర్థమైన పరిధిలో ఉన్న మాట ఏంటి చెప్పనా? వేల దేవుడైన మన దేవుడు ఒకరోజు తిరిగి వచ్చినప్పుడు వాళ్ళని లేపినప్పుడు వాళ్ళతో పాటు నన్ను కూడా తిరిగి లేపేస్తాడనట. ఒక రాజుగారి తల్లి దర్శనం అంత బాగుంది, ఒక రాజుగారి తల్లి యొక్క ఆశ అంత బాగుంది. మనకి రే పాలరాయి వేయండి, పాలరాయి వేసినా లేవు, పాలరాయి వేయండి, మార్బుల్ వేయండి, అదే వేయండి, ఇది కాదు మన దర్శనం. నేను చనిపోతున్నప్పుడు నన్ను ప్రభువు లేపే స్థితిలో భక్తితో నన్ను పాతే. నా లాంఛనాలు తుపాకులు కాదు, నా లాంఛనాలు పరలోకపు వాగ్దానం. నా లాంఛనాలు గవర్నమెంట్ రాయితీలు కాదు, నా లాంఛనాలు దేవుని పిలుపునరిగి వెళ్ళిపోతున్నానని ఒక సాక్ష్యమే నా లాంఛనం. యాకోబు అద్దర కొట్టేసాడు తన మరణాన్ని. ఇంకా వెళుతున్నప్పుడు శవయాత్ర ఎలా జరిగింది, అందుకు ఫరో అతను నీ చేత చేయించిన ప్రమాణం చొప్పున వెళ్ళి నీ తండ్రిని పాతి పెట్టమని సెలవిచ్చాను. కాబట్టి యోసేపు తన తండ్రిని పాతి పెట్టకపోయిన అతనితో ఫరో ఇంటి పెద్దలైనను అతని సేవకులందరూ, ఐగుప్తి దేశపు పెద్దలందరూ, యోసేపు ఇంటి వారందరూ, అతని సహోదరులందరూ అతని తండ్రి ఇంటి వారు వెళ్ళిరి. వారు తమ పిల్లలు, తమ గొర్రెలు, మందలు, పశువులు మాత్రమే గోసేన దేశం విడిచిపెట్టి మరియు రథములను రౌతులను అతనితో వెళ్ళినందున ఆ సమూహం బహు విస్తారమాయ. ఐగుప్తి యాకోబు చివరి యాత్రకి దద్దరెళ్ళిపోయిందట. ఐగుప్తి యాకోబు చివరి యాత్రకి దద్దరెళ్ళిపోయింది. జనాలు, అధికారులు, పిల్ల జల్ల, పశువులు తప్ప ప్రతి ఒక్కరూ వెంబడించి ఆయన వెళుతుంటే ఆ పెద్ద మనిషి వెళ్ళిపోతున్నందుకు వెనకెళ్ళి ఏడ్చి సాగనంపారట. యోర్దాను అవతలున్న అందరూ కళ్ళమునకు చేరి అక్కడ బహు ఘోరముగా అంగలార్చిరు. అతడు తన తండ్రిని గూర్చి 7 దినములు దుఃఖము సలిపిన. ఆ దేశమందు నివసించిన కానానీయులు అందరూ కళ్ళమునద్ద ఆ దుఃఖము సలుపుట చూసి ఐగుప్తులకి ఇది మిక్కటమైన దుఃఖమని చెప్పుకున్నారు కనుక దానికి అబియేలు ఐగుప్తి దుఃఖము అని పేరు. యాకోబు మరణం, యాకోబు సమాధి, యాకోబు యాత్ర చరిత్రలో రికార్డ్స్ క్రియేట్ చేసింది. మన యాత్ర రికార్డులో ఉండలేదు. మన యాత్ర పంచాయతీ రికార్డులో లేకపోయినా కనీసం సంఘంలో లేదు రికార్డు. బాప్టిజం తీసుకున్నాడు అంటారా అన్న, అదో రికార్డు మనకి. బాప్టిజం తీసుకున్నాడు అంటారు, డౌట్ అండి. తీసుకున్నాడు, బాగానే బతికాడు అంటారు, ఇదో డౌట్. మన యాత్రలో గుసగుసలు ఇవన్నీ. మన కోసం ఏడ్చే వాళ్ళకన్నా గుసగుసలు ఎక్కువ. చచ్చిపోయాడు పాపం, పరలోకం వెళ్తాడు అట్లా వెళ్ళరు అంటారు. కానీ వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్తే పరలోకం వెళ్ళిపోయాడండి అని. కానీ మనకు తెలుసు వాడు వెళ్తాడు వెళ్ళడు. కానీ యాకోబు జీవితం నీకు నాకు అందరికీ చెప్తుంది. ఇదిగో ఆయన చనిపోతున్నప్పుడు 7 రోజులు కానాలు ఏడ్చారు, 70 రోజులు ఐగుప్తులు ఏడ్చారు, దేశాలు ఏడ్చే. ఆయన ఎవరో తెలుసా? ఒక గొర్రెలను కాసుకునే సామాన్యుడు. ఒక గొర్రెలను కాసుకునే సామాన్యుడు, మాసిపోయిన వస్త్రాలు వేసుకునే సామాన్యుడు, మాసిన గడ్డ వేసుకున్న సామాన్యుడు, తుంటె ఎముక ఇరిగిపోయిన కుంటోడు, కానీ గొప్పోడు, దేవుని అనుభవాలతో చచ్చిపోయిన పెద్దోడు. తన జీవితం ఒక మాదిరి అయిపోయింది. చివరికి ధైర్యంతో చనిపోయాడు. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. యేసుప్రభు రానప్పుడే భక్తులు ఇంత సుదీర్ఘంగా చూసి ఎంత అందంగా చనిపోతే, యేసుప్రభు వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికి మాదిరి చూపించి చనిపోయిన శవాన్ని లేపి ఆయనే చావు దెబ్బ కొట్టి మరణాన్నే మరణం చేత చంపి తిరిగి లేచి మరలా వస్తానని మాటిచ్చి, ఈరోజు నేను వెళుతున్నాను, ఎలా వెళ్ళిన వాడిని అలా వస్తాను, రెడీగా సిద్ధపడి ఉండండి అని చెప్పి వచ్చిన తర్వాత తమ వరుసల్లో లేపుతాను. ఇంత వాగ్దానం మనకి ఇచ్చి వెళ్ళినా
ఎంత దర్శనం కలిగి బతుకుతున్నామో చెప్ప. ఒకటి మాత్రం వాస్తవం అండి, ఖచ్చితంగా చచ్చిపోతాం ఒకరోజు. ఆ చనిపోయేది ప్రభు వచ్చే సమయానికి నా యాత్ర, నా ముగింపు, నా సాక్ష్యము, నా దర్శనం ప్రభువునందు ఏమయ్యిందో గుర్తుపెట్టుకుని చనిపో. అమ్మగారు బాగానే వెళ్ళిపోయారు. తర్వాత లిస్ట్ ఎవరిది చెప్పండి? వెనకున్న కొడుకులది, కోడలు. ఆవిడ దినములు చక్కబెట్టుకుని ఆవిడ వెళ్ళిపోయింది. ఇప్పుడు మీ దినాలు స్టార్ట్ అయ్యాయి, గుర్తుపెట్టుకోండి. ఇదేంటండి ఇలాగే మాడతాం మేము, అది మమ్మల్ని ఎవరు పిల్లరు. తర్వాత మీది వెళ్ళిపోతున్న వారిని చూసి మనసుని పెట్టాల్సింది ఏదో తెలుసు, మనం కూడా ఒక రోజు వెళ్ళిపోతాం. ప్రాలాపించే ఇంటికి ఎందుకు వెళ్ళమన్నాడు? అక్కడికి వెళితేనే పాఠాలు తెలుస్తాయి కనుక. ఒకరోజు మనం వెళ్ళిపోతాం. ఈ టైంలో రవి గారిలో ఏమన్నా లోపాలుంటే సరి చేసుకోవాల్సినదే. తన కట్టుకున్న భార్యలో ఏమన్నా లోపాలుంటే సరి చేసుకో. తన కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా లోపాలుంటే సరి చేసుకోవాలి. ఎందుకంటే ఆమె రాక, ఆమె పోక చెప్తుంది, ఒకరోజు నేను కూడా పోతానని. అది కుటుంబ సభ్యులు గ్రహించాలి. ఆ కుటుంబాన్ని ప్రేమించి వచ్చిన నువ్వు 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 నేను మనందరం కూడా ఈ జ్ఞాపకార్థ సభలో గ్రహించాలి. పెద్దావిడ వెనక అదే మార్గమున లోకులు పోవలసిన మార్గాన్న మనం కూడా ఒక రోజు వెళ్ళిపోతాం. ఆ వెళ్ళిపోయేది దుఃఖపడుతూనో, ఏడుస్తూనో, చేతులు బిగించో, కళ్ళు బిగించో, నోరావలించో కాదు. చావులో కూడా ధైర్యంగా అందంగా చచ్చిపోతాం. యాకోబు లాంటి అందాన్ని ఎత్తుక్కుందాం, సౌందర్యాన్ని ఎత్తుకుందాం. ఎస్, చస్తామని ముందే తెలుసు కనుక చావు కొరకు ఎదురు చూసి వెళ్ళే ముందు ధైర్యం చెప్పి చచ్చిపోతాం. రే వెళ్తున్నాను రా, మీరు జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాం. పిలుకోల్లా కాదు, విశ్వాస వీరుల్లా చచ్చిపోతాం. పెద్ద ఆవిడ వెళ్ళింది, రేపు నువ్వు వెళ్ళొచ్చు, నేను వెళ్ళొచ్చు, మనం అందరం వెళ్ళొచ్చు. వెళ్ళిపోయే ముందు ఎందుకు చావు అంటే భయం వద్దంటే, ప్రస్తుతానికి రెస్ట్లోకి వెళ్తున్నాను. ఒకరోజు ప్రభు వచ్చిన రెస్ట్ నుండి నన్ను బయటికి లేదు. యాకోబు శరీరాన్ని సుగంధ ద్రవ్యాలతో దాసారేమో, నా ప్రభు ఈ మట్టిలో దాస్తున్నాడు. నన్ను ఒక రోజు లేపుతాడు, ఖచ్చితంగా లేపుతాడు. నా ముందున్న అపోస్తులను లేపుతాడు, నా ముందున్న పితరులను లేపుతాడు, నా ముందున్న సేవకులను లేపుతాడు. ఒకరోజు ఈ పెద్దావుని లేపుతాడు. ప్రభువు లేచినట్టుగానే అందరినీ లేపుతాడు. ఒక వరుసలో నన్ను కూడా ఒకరోజు లేపుతాడని ఎవరైతే గ్రహిస్తారో మీరందరూ ధన్యులు. అది మంచి పేరు. ఇది సుగంధ ద్రవ్యాల కన్నా చెప్పండి మంచి పేరు మేలు. ఎంత మంచి పేరు అంటే దేశాలు ఏడ్చేంత మంచి పేరు యాకోబు. మనకు దేశాలు వద్దు కానీ చెప్పండి, మన స్థానిక సంఘాలు మన గూర్చి ఆడాలి, మన ఈదులు మన గూర్చి ఆడాలి. మనం వెళ్ళిపోతే ఆ లోటేంటో వాళ్ళకి స్పష్టముగా కనబడాలి. అంత భారము మనం క్రియేట్ చేసి వెళ్ళిపోవాలి. అట్టి వారిగా మీ సాక్ష్యాలు ఉండాలని, క్రీస్తునందు మీరందరూ భద్రం చేయబడి క్రీస్తునందు నిద్రించిన వారు ధన్యులు అన్న శబ్దం తల్లికిని, మీకును, అందరికీ ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎందరికీ ఈ సంగతులు అర్థమయ్యో నాకు తెలియదు తండ్రి. వద్దన్నా మమ్మల్ని పలకరించే బంధువు మరణం, కాదన్నా మమ్మల్ని కాటికి తీసుకెళ్ళిపోయేది మరణం. ఎన్ని మందులు వాడినా తండ్రి దాన్ని వంచేసేది మరణం. మా ఆలోచన తండ్రి కుదిపి రోజు రోజుకి మమ్మల్ని చంపేసేది మరణం. మా మూఢనమ్మకాల్ని, మా విశ్వాసాలని, మా తెలివితేటని, మా సైన్స్ని కూడా ఎదిరించేది మరణం. మేధావులను వదలలేదు, సామంతులను వదలలేదు, ఎవరిని వదలలేదు తండ్రి. ప్రపంచంలో ప్రతి ఒక్కరిని వంచేది, తీసుకెళ్ళిపోయేది మరణం. కానీ మరణాన్ని ఎదురు నిలబడి ఎదిరించేది ఒకే ఒక్కడు విశ్వాసి. అది లిస్టులో తండ్రి యాకోబు ఉన్నాడు, ఆ లిస్టులో తండ్రి యోబు ఉన్నాడు, ఆ లిస్టులో తండ్రి భక్తులు ఉన్నారు, ఆ లిస్టులో తండ్రి అందరికన్నా పైన తండ్రి వారికి గుర్తుగా విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన మా యేసు నాథుడు మీ సుతుడు ఉన్నాడు. చావుకే సావు దెబ్బను కొట్టి, మరణాన్నే మరణం చేత కొట్టి తిరిగి లేచి మాటిచ్చి వెళ్ళి మరలా వస్తానని చెప్పాడు తండ్రి. మాకు చావు అంటే భయం లేదు. వెళ్ళిపోతాం, ఏదో ఒక రోజు వెళ్ళిపోయే మేము తండ్రి యాకోబుల అందంగా మేము వెళ్ళిపోతాం. మేము వెళ్ళిపోయిన లోటు స్పష్టముగా కనబడాలి. ప్రతి ఒక్కరూ తండ్రి రథువులతోనూ రౌతులతోనూ యాకోబుకు వచ్చి ఎలా ఏడ్చారో తండ్రి మా గూర్చి తండ్రి, మా ప్రియులు, మా చుట్టూ ఉన్నవారు, సమాజం మా కొరకు తండ్రి ఏం కోల్పోయామన్న లోటుని స్పష్టముగా సాక్ష్యాన్ని మాట్లాడండి తండ్రి. ఇంటిని వాదార్చండి, రవన్న తండ్రి ధైర్యపరచండి, తన కుటుంబ సభ్యులను తండ్రి మరింత ఆదరించండి. అలాగే తండ్రి
ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్క బంధువర్గాన్ని తండ్రి ఈ మాటలు ప్రేమించి చెప్పారు. నీ మనస్సును పెట్టే ధన్యత ఇవ్వండి. ఈ విలువైనవి తండ్రి, జీవిత సత్యాలు తండ్రి. మీరు సత్తు ఉందని ఎంత దూరమైన పరిగణన, రేపొద్దున మా కుటుంబ సభ్యులకే మేము అసహ్యం అవుతాం. అలా ఉండకుండా ఉండాలి అంటే వృద్ధాప్యం వచ్చే వరకు ఎత్తుకునేవారు మేము పుట్టిన మమ్మల్ని కన్న పిల్లలు కాదు తండ్రి. వృద్ధాప్యం వచ్చే వరకు ఎత్తుకునేవాడు నీవే. సత్తువు తగ్గకుండా మరణంలోకి తీసుకెళ్ళేవాడు నీవే. మోసేకు సత్తువు తగ్గలేదు, కండ్లు మందగించలేదు, కానీ మరణంలోకి ఆయన తీసుకెళ్ళారు. ఆయన ఎవరికి అసహ్యం అవ్వలేదు. కారణం ఆయన మరణం మీకు ప్రీతికరం. యాకోబు మరణం ఒక అందం, భక్తుల మరణం ఒక సాక్ష్యం. ఏది ఏమైనా కొత్త నిబంధన త్యాగము తండ్రి మాకు నిలువెత్తు అర్థము తండ్రి. ప్రతి ఒక్కరికి ఈ మాటలు మనసును పెట్టండి. మమ్మల్ని తండ్రి మరింత ఆదరణతో, కుటుంబాన్ని ఆదరణతో నడిపించినందుకు మీకు వెనలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మీకు లొంగిపోతూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.